నమస్తే. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈ రోజు మనతో అడ్వకేట్ దుర్గా గారు ఉన్నారు. మనం ఈ వీక్ నుంచి ఏంటంటే లీగల్ టాక్స్ అని చెప్పి ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. దీనిలో కేవలం లీగల్ కి సంబంధించిన ఇష్యూస్ మీదే బేస్ చేసుకొని ఎపిసోడ్స్ ఉంటాయి. సో ఆమె నుంచి, దుర్గా గారి నుంచి మనకి అసలు లీగల్ గా ఏదైనా సమస్యలు ఉంటే అవి ఎలా తీర్చుకోవాలో తెలుసుకుందాం. అలాగే ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళలో కూడా ఎవరికైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. నమస్తే దుర్గా గారు. నమస్తే భాను గారు. నమస్తే అండి. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన జూమ్ మీటింగ్ లో మీకు కూడా నా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. అంటే థ్యాంక్ యూ. ఒక ఆ చట్టం ఒక చట్రంలో ఇరుక్కుపోనీయకుండా జనాల మధ్యలోకి అడ్వకేట్స్ రావడం. యాక్చువల్లీ మాకు బార్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం పబ్లిసిటీ చేసుకోకూడదు ఒక అడ్వకేట్. లక్కీగా ఈ యూట్యూబ్ అనే మాధ్యమం వల్ల ఇది పబ్లిసిటీ పక్కన పడేస్తే చాలా మందికి మేము దగ్గర అవ్వగలుగుతున్నాం. వాళ్ళు ఎక్కడ చెప్పుకోవాలో తెలియనివి ఒక చిన్న క్లిక్ తోటి సమస్యలకి వాళ్ళ చాయిస్ దొరుకుతుంది. ఏ అడ్వకేట్ దగ్గరికి వెళ్తే బెటర్, ఏం తెలుసుకుంటే బెటర్. నాకు మినిమం లీగల్ నాలెడ్జ్ ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా దొరుకుతుంది. దానికి నేను చాలా సంతోషపడుతున్నా. ఓకే, మీతో మేము లీగల్ టాక్స్ అని చెప్పి ఇలాగ ఒక సిరీస్ ప్లాన్ చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. దానికి మీరు అగ్రీ అవ్వడం ఇంకా హ్యాపీగా ఉంది. అండి, నేను కూడా చాలా రోజుల నుంచి ఒక మంచి ప్లాట్ఫామ్ కోసం వెయిట్ చేస్తున్నా. భాను గారు తగిలేరు నాకు. చాలా హ్యాపీ. నాకు కూడా అట్లీస్ట్ నాకు తెలిసిన కొంత నాలెడ్జ్ ని ఇతరులకు షేర్ చేసుకోవడం వల్ల పుణ్యం పురుషార్థం. ఓకే మ్యామ్, ఇది ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి మీ గురించి మాకు మీ నేమ్ కనకదుర్గ అని మాత్రమే తెలుసు. అసలు మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. భాను, నా పేరు కనకదుర్గ. నేను బిఏ ఎల్ఎల్బి కంప్లీట్ చేశా. 2017 లో బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ అయింది. దాని తర్వాత నాకు చాలా మంది చెప్పారు ఎల్ఎల్ఎం చదువు, ఎల్ఎల్ఎం చేస్తే ఇంకా చాలా బాగుంటది, నీకు లీగల్ నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. నాకు ఎల్ఎల్ఎం కన్నా, ఎందుకంటే నేను లా అనేది అంటే నేను లా ఎలా తీసుకుంటాను అంటే, ఒక సమస్య వచ్చిన తర్వాత దానికి తీసుకోవాల్సిన చర్యలు, దాంట్లో మన ఏం చెప్తుంది, ఇట్లాంటివి ఉంటాయి. కానీ సైకాలజీ నాకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే, అసలు హ్యూమన్ సైకాలజీ ఎందుకు నేరాన్ని పురికొల్పేలాగా బిహేవ్ చేసేవి ఏముంటాయి, వాళ్ళ అంటే ఒత్తిడి కారణమా, లేకపోతే మనస్తత్వాలు తెలుసుకుంటే డీల్ చేయడం, పీపుల్ ని మనుషులతోటి మాట్లాడడం గాని, వాళ్ళని అంచనా వేయడం పక్కన పడేస్తే ఈజీగా మనం ఒక తెలియని ఒక లా ఎంత నాకు గ్రేట్ అనిపించిందో, సైకాలజీ సబ్జెక్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో నేను తర్వాత ఎంఏ సైకాలజీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేశా. నాకు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా ఇప్పుడు, ఎందుకంటే నాకు ఈ లీగల్ నాలెడ్జ్ అండ్ ఈ సైకాలజీ రిలేటెడ్ కొంత అవేర్నెస్ ఉండడం వల్ల భయం అనిపించదు. నాకు మనుషుల్ని ఇంటరాక్ట్ అవ్వడం చాలా సులువుగా అనిపిస్తుంది. అండ్ స్టేజ్ ఎవరినన్నా నేను ఈజీగా అంటే వాళ్ళ సమస్యని వాళ్ళు చెప్పబోయే లోపల కొంత నాకు అర్థమవుతుంది, వీళ్ళు ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో నా దగ్గరకు వచ్చారు. సో వాళ్ళకి నేను ఎలా కన్సోల్ చేస్తే, ఎలా నేను వాళ్ళకి వాళ్ళవి ఎలా నేను రిసీవ్ చేసుకోవాలి, అట్లా నేను ప్రిపేర్ అయి ఉండడం వల్ల నాకు చాలా అడ్వాంటేజ్ అయింది. అది నా బ్యాక్గ్రౌండ్. బాగుందండి. నెక్స్ట్, మీరు నాకు లాస్ట్ టైం మీట్ అయినప్పుడు అడిగాను మాట, అసలు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి అని. మీరు నాకు ఒకటి చెప్పారు. సో మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో చెప్పగలరా? యాక్చువల్లీ చాలా మంది ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారత, ఇక ఏ పార్టీ నాయకులు చూసినా ఎక్కడ మహిళా సాధికారత ఇది ఒక గ్రేట్ వర్డ్ లాగా ఇది అడ్డం పెట్టుకుని, మేము మా పార్టీ ఈ సో అండ్ సో పార్టీలో మహిళా సాధికారత మీద చాలా పనిచేస్తున్నాం. అంటే సపోజ్ వాళ్ళకి ప్రెగ్నెంట్ కిట్స్ ఇవ్వడం అనుకోండి, లేకపోతే వాళ్ళకి అంటే ఇవన్నీ ఏదో మహిళల్ని యాక్చువల్లీ చెప్పాలంటే అసలైన సాధికారత ఎప్పుడు అవుతుందంటే, ఉమెన్ కి కావాల్సినవి ఉమెన్ కి చట్టసభల్లో ప్రవేశం కల్పించడం. అంటే ఈ రిజర్వేషన్ బిల్ ఎట్లాగో తొక్కుబాటుకు గురైంది, అది చాలా టైం పడుతుంది, చాలా వంకలు ఎత్తుతారు. అధికారణ అంటే ఒక ఉమెన్ కి కావాల్సిన హక్కుల్ని ఆ మహిళకి అవకాశం ఇచ్చి తనే చట్టసభల్లో చట్టాలు చేసే అంత స్తోమత ఉన్నా, అంటే కొన్ని రకాల అది అనివార్య కారణాలు అనుకోవాలా, లేకపోతే చాలా మంది ఈగో వల్ల అయ్యుండొచ్చు, చెప్పలేము. ఒక మహిళ బయటికి వస్తే చాలా మందికి అంత సప్రెషన్ లాగా ఫీల్ అవుతారు. ఇది నచ్చదు. ఒక ఆలోచన ధోరణిలో మార్పు జరగాలి. వాళ్ళకి అధికారం అంటే
ఉమెన్ ఎంపవర్మెంట్ లో నిజాయితీగా ఎంపవర్మెంట్ అనేది ఎక్కడ తెలుసా, మన ఇంటి నుంచి మొదలవ్వాలి. ఏ పొలిటీషియనో ఇంకెక్కడో కాదు. ఒక అమ్మాయి పుట్టినప్పుడు ఆ అమ్మాయికి అట్లీస్ట్ భావ ప్రకటన స్వేచ్ఛ, కాన్స్టిట్యూషన్ లో రకరకాల హక్కులు ఉన్నాయి కదా, అందులో అన్నిట్లో కూడా ఇప్పుడు మన భారతదేశంలో సగభాగం మహిళలు. ఇప్పుడు ఎట్లా కొంత 30+ రిజర్వేషన్, ఎట్లా 33%, 36% ఎంత ఉంది కదా, సేమ్ ఇంట్లో కూడా 70% పురుషుడికుంటే 30% ఉమెన్ కు ఉంది. అవును అవును అవును. ఇవన్నీ చెప్తారు. సేమ్ ఇంట్లో ఎక్కడైతే అణిచివేతకి గురి చేసే తండ్రి ఉంటారో అతను బయటకు వచ్చి మహిళా సాధికారత మీద స్పీచ్లు ఇస్తూ ఉంటారు. అంటే అవును చెప్పి చేసే ఒకటి, అంటే మనము ఎప్పటి నుంచో కంపేర్ చేసుకుంటూ ఇక్కడ దాకా రీచ్ అయ్యాం కదా, అట్లీస్ట్ ఇంత పరిణితి వచ్చింది కదా. నేను చాలా కోరుకుంటున్నా గట్టిగా, ప్రతి మహిళకి హక్కుల గురించి తెలుసుకోవాలి. అసలు రాజ్యాంగం భారతదేశంలో పుట్టినందుకు మనకి ఏమేమి ఉన్నాయి, మనం ఎలా, మనం మన మనకి ఏదన్నా ఒక ఆపద ఎదురైనప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అవును. నేను తెలుసుకోవాలి. ఫస్ట్ ఆమెలో నుంచి ఆమెకి మహిళా సాధికారత మీద ఆవిడికే ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెనే డిస్కస్ చేయాలి. ఒకళ్ళు ఓకే ఇచ్చేది కాదు. చట్టసభల్లో మహిళలు రావాలి, వాళ్ళ హక్కులు వాళ్ళు తెలుసుకోవాలి, చదువుకోవాలి. పిల్లలు అంటే ఉమెన్ అంటే ఓన్లీ ఒక పిల్లలకనే యంత్రమో, లేకపోతే హోమ్ మేకరో, లేకపోతే హౌస్ వైఫ్ లాగా ఉంటే ఆమె చక్కగా చీర కట్టుకుని పద్ధతిగా నలుగురికి ఇది చెప్పాలి. అరే అవన్నీ చేస్తూ కూడా ఇవి కూడా చేయగలుగుతుంది ఉమెన్. కానీ అవును అవకాశం కదా. అంటే అధికరణల్లో కూడా ఆమెకి ఆ స్వేచ్ఛగా చెప్పుకోవడం, అండ్ మోర్ ఓవర్ ఆమెకి ఎదురయ్యే సమస్యల మీద వర్క్ చేయడం. అంటే ముఖ్యంగా మహిళలకి వర్క్ ప్లేస్ లో ఎలాంటి స్థితిగతులు ప్రస్తుతం ఉన్నాయి, దాని ఆ పరిస్థితుల్ని కొంచెం బెటర్మెంట్ చేయాలంటే ఏం చేయాలి, ఇట్లాంటి వాటి మీద వర్క్ చేస్తే అప్పుడు నాకు అది మహిళా సాధికారత అవుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పాలంటే ఇది ఎంపవర్మెంట్ లాగా లేదు, సప్రెషన్మెంట్. అంటే ఒక ఉమెన్ ని ఆమెకు కావాల్సింది ఆమె చెప్పుకోనీకోకుండా ఏదో ఒకటి నిందేసి, ఎవరైనా ఇప్పుడు స్వామీజీలో ఇంకొకళ్ళు వచ్చి అంటారు ఆ అమ్మాయి ఆ, బట్టలు తీరు బాగుంటే జరిగేది కాదనో, లేకపోతే ఆమె నోరు తెరిసి అవును ఏదో చెప్పాలంటే అవకాశాన్ని కల్పించట్లేదు. పొలిటికల్ గా ఎక్కడ అంటే ఆర్థికంగా నీ వల్ల ఇంతే అవుతుంది అని చెప్పి ఆమెకి ఒక నియమాలు, ఆమెకు ఒక అంటే ఎట్లా చెప్పాలి, ఆమెను ఒక బాక్స్ లో ఇరికిచ్చేసే వ్యవస్థలో మనం ఉన్నాం. అలా కాకుండా అంటే కొంత పర్సెంటేజ్ అంటే తెలియని, అంటే అమాయకంగా ఉండే మహిళలు ఉన్నారు, కానీ వాళ్ళకి నేర్చుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అందుకు కావాల్సిన స్థితిగతులు ఇక్కడ మన అవును. అంటే ఇక్కడ ఉన్న సంస్కృతి ప్రకారం చాలా తక్కువ అనిపిస్తుంది వచ్చే ఆపర్చునిటీస్. కానీ ఉమెన్ కి ఎక్కడైనా 2-3 అడుగులు వెనకే పడే ఇప్పటికీ మహిళ వెనక పడే ఉంది అని చెప్తాను నేను. ఓకే, బాగుంది మ్యామ్. మీరు మాటల్లో ఇందాక చెప్పారు కదా 33% రిజర్వేషన్ అని. అసలు ఆ బిల్ ఎప్పుడు అమల్లోకి వస్తుంది, ఎప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చింది? 50% ఎట్లా చాలా మంది మనలో మనమే బయటికి రావడానికి ఆలోచిస్తున్నాం. మనం ముందుకు రావాలి ఫస్ట్, ఎవరో మనల్ని తీసుకురావడం, మన గురించిన హక్కులు, మన విషయాల్ని వాళ్ళు ప్రస్తావించడం, ఇదంతా ఏదో ఎవరో వేస్తున్న అది భిక్షాన్ని అనడానికి కాదు, అట్లీస్ట్ వాళ్ళు మన మీద సింపతి. ఇప్పుడు అంబేద్కర్ లాంటి వాళ్ళు చూసి భరించలేకరే వీళ్ళందరూ అసలు జోడెద్దులు బండి అంటారు కదా, ఇప్పుడు ఒక్కళ్ళు కష్టపడితే ఇలా ఉండేటట్టు ఒక ఉమెన్ నాలెడ్జ్ ని కూడా ఈ సొసైటీకి షేర్ చేయడం వల్ల బెటర్ గా ఇంకా ఫాస్ట్ గా ఇంకొంచెం అభివృద్ధి చెందుతుంది అని అన్నారు కదా. సేమ్ అలా ఇప్పుడు రిజర్వేషన్ గురించి మాట్లాడాలంటే దీంట్లో చాలా ఇది ఉన్నాయి. అంటే మహిళలు తక్కువ శాతం బయట చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మహిళలు ముందుకొచ్చే వాళ్ళు అంటే అడగాలి కదా, మనకి ఫైట్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు. సో అంటే 50% ఉన్న ఉమెన్ వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు మాట్లాడగలిగే స్థాయిలో ఉమెన్ ఇప్పుడు లేదు. బహుశా అంటే ఒకళ్ళు మన హక్కుల్ని నిర్ణయించే బదులు మన మహిళలందరూ కూడా ముందుకు వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్ అంటే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే ఇప్పుడు చట్టసభల్లో చూసుకుంటే ఎస్సీ రిజర్వేషన్, బీసీ ఈ కోటాల్లో కూడా మహిళలకు అవకాశాలు ఉన్నాయి. చెప్పాలంటే 50% రిజర్వేషన్ ఉంది, కానీ బయటకు వచ్చే మహిళలు లేరు. బయటకు వచ్చి ఓకే అంటే అంతగా అంటే ధైర్యం ఉంది, కానీ సప్రెషన్ కి గురైన ఉమెనే ఉన్నారు తప్ప బయటకు వచ్చి మాట్లాడగలిగే మహిళలు చాలా తక్కువగా ఉన్నారని అనిపిస్తుంది నాకు. సో ఓకే అందరూ మీలాగా నాలాగా ఇంకా కొందరు వస్తే అసలు ఈ రిజర్వేషన్ బిల్ గురించి కొట్లాడే అవసరం లేదు. మనం ఎవరో ఒకళ్ళు ఇవ్వక్కర్లేదు, మనం హక్కు సాధించుకునేది, అది అడిగితే ఇచ్చేది కాదు. ఓకే. ఇప్పుడు ధైర్యం అనే టాపిక్ అన్నారు కదా, అసలు ధైర్యం అంటే ఏంటండి? అసలు ఉమెన్ కి ధైర్యం అనేది ఎలా ఉండాలి? ఏ రూపాల్లో, ఏ సమయాల్లో, ఏ సందర్భాల్లో చూపించాలి? ఓకే, ధైర్యము అనేది ఏదో
బలంగా కొట్లాటలు పెట్టేసి వాయిస్ రేస్ చేసేసి ఇది కాదు. చాలా మంది మహిళలు ధైర్యంగా ఉండాలి అని అంటారు కదా. మహిళలు ధైర్యంగా ఉంటే తన కుటుంబం చాలా స్ట్రాంగ్ ఉంటది, కాన్ఫిడెన్స్ గా ఉంటది. ధైర్యం అంటే ఒక సిచ్యువేషన్, ఒక ఆపద ఎదురైనప్పుడు స్పాంటేనియస్ గా రియాక్ట్ అవ్వడం. ఎప్పుడు ఏదో జరుగుతుందని ఇప్పటి నుంచి భయపడడం, వద్దమ్మా నువ్వు వెళ్ళకు బయటికి, పలానా ఇలా జరుగుతున్నాయి సిచ్యువేషన్స్, సొసైటీ బాలేదు, వ్యవస్థలో ఇలా ఉంది అని వాళ్ళకి ఒక నెగటివ్ నూరిపోయకుండా ఎదుర్కొనే శక్తిని ఒక ఉమెన్ కి ఇవ్వడం ధైర్యం అంట నా ఉద్దేశంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే ఇప్పుడు మనకు ఆడపిల్ల పుట్టింది, అబ్బాయి ఒక టైం 11-12 దాటిన తర్వాత సరే వస్తాడులే ఇంటికి అనే ఒక ధైర్యం ఉంటుంది ప్రతి తల్లికి. అదే ఒక గర్ల్ చైల్డ్ వచ్చేసరికి, అంటే అఫ్ కోర్స్ ఇక్కడ ఉన్న వ్యవస్థ ప్రకారం తల్లిదండ్రులు బిహేవ్ చేయడంలో తప్పు లేదు, కానీ ఆ అమ్మాయికి జరుగుతుందో జరగదో తెలియని దానికి ఇప్పటి నుంచే చాలా నెగటివ్ ని పోర్ చేస్తారు. ఎస్పెషల్లీ అమ్మాయికి ఇలా ఇలా ఉంటది, నువ్వు బయట ఎక్కువ నవ్వకూడదు, బయట ఇలా చేయకూడదు, నువ్వు ఇలా అయిపోతుంది నీకు, నువ్వు ఇలా చేయ, నువ్వు భర్తతో ఇలా ఉండాలి, సొసైటీతో ఇలా ఉండాలి, ఇట్లా రకరకాల ప్రెషర్స్ ఆ అమ్మాయికి ఒక ఏమంటారు తెలియకోకుండానే పిరికితనాన్ని ఇంటి నుంచి నూరిపోస్తూ ఉంటారు. ధైర్యం అంటే ఎలా ఉండాలంటే, ఓకే సమస్య ఎదురైందా, చలో ఫేస్ చేద్దాం. ఇది ఇప్పుడు సపోజ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికి మహిళ భయపడుతుంది. ఎందుకు? అక్కడ పోలీస్ వాళ్ళు రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడరు, వాళ్ళని బాధితులు లాగా కాకుండా దొంగల్లా చూస్తారు, మర్యాద ఇవ్వరు. ఇట్లాంటి వాటి వల్ల సమస్యని వాళ్ళతో చెప్పుకోవడానికి కూడా ఆలోచిస్తారు. కానీ అలా బిహేవ్ చేసే పోలీస్ ఆఫీసర్ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు అనేది చెప్పరు. నువ్వు ఎప్పుడైనా బాధని జీవిత కాలం మోస్తూ ఉండే బదులు నువ్వు చెప్పు, నువ్వు ఎదుర్కో, దాని వల్ల ఏమవుతుంది, నీ పాప అది ఫేస్ చేయకోకుండా ఉంటది. అట్లీస్ట్ షేర్ చేసుకోవాలి అండ్ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా బిహేవ్ చేయాలి. ఒక కామన్ సెన్స్ వృద్ధి చెందాలి మహిళల్లో. నా ఉద్దేశం ప్రకారం అయితే ధైర్యం అంటే పోరాట ధోరణి పెంపొందించుకోవాలి వాళ్ళల్లో. అడిగే తత్వం, క్వశ్చన్ చేసే తత్వం. చాలా మందికి తెలుసా, ఉమెన్ క్వశ్చన్ చేసి ఉమెన్ కొంచెం ధైర్యంగా ఉంటే వాళ్ళ మీద చాలా నేరాలు జరగవు. చాలా సార్లు ఇంకా చెప్పాలంటే ఆమెను చూస్తే మగవాళ్ళనే కాదు, సాటి స్త్రీ కూడా ఇట్లా ధైర్యంగా ఉన్న ఉమెన్ ని ఫ్రెండ్షిప్ చేసుకోవాలని ట్రై చేస్తారు. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను చిన్నప్పటి నుంచి డిపెండ్ అవ్వలేదు ఎవరి మీద. నా చదువులకి నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకున్నాను. మా ఫాదర్ లేకపోవడం కారణంగా ఒంటరిగా నా పనులు నేను చేసుకున్నా. ఎక్కడైనా ఏదైనా సపోజ్ నా కాలేజ్ సీట్ కోసం అనుకోండి, చాలా మంది ఫాదర్స్ వచ్చి డ్రాప్ చేసి వెళ్తారు ఎక్కడికైనా వెళ్ళాలంటే. నేను ఒంటరిగా వెళ్ళాను. నెగిటివ్స్ ఏం ఫేస్ చేయలేదా అంటే కాదు, చేశాను. కానీ అలా చేయడం వల్ల నాలో శక్తి పెరిగింది. ఒక ఇమ్యూనిటీ, ఎట్లా ఒక రోగం వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి బాడీకి ఎట్లా వస్తుందో, మన మైండ్ కి కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేయడం మొదలు పెడితే మనలో తెలియకుండానే అది ధైర్యం కాదు, ఒక శక్తి. మనం ఒక వెపన్ తయారవుతాం ప్రతిసారి డిపెండ్ కాము ఎవరి మీద. సో నా ఉద్దేశంలో మహిళలు ఇలాంటి వాటిని ఫేస్ చేయాలి, ఎదుర్కోవాలి. ఆ సమస్యకి అక్కడితో కట్ ఆఫ్ ఉంటది. నెక్స్ట్ సమస్య కోసం ఉంటాయి. అలా అని ఇంట్లో కూర్చుంటే అన్ని ఆగిపోతాయి అంటే ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలని ఇంప్రూవ్ చేసుకోవడాన్ని నేను ధైర్యం అంటాను. ఓకే, చాలా ఫ్లో లో మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఇండిపెండెంట్ ఉమెనే. సో మీకు ఫినాన్షియల్ క్యాపబిలిటీ మీద ఒక గ్రిప్ ఉండిద్ది. సో మీరు మీ మాటల్లో కూడా చెప్పండి, యాజ్ ఏ అడ్వకేట్ గా కాకుండా ఒక ఉమెన్ గా కూడా ఆలోచించి చెప్పండి. అసలు ఒక మ్యారీడ్ గాని అన్మ్యారీడ్ ఉమెన్ గాని ఇద్దరికి ఫినాన్షియల్ క్యాపబిలిటీ మీద ఎంత గ్రిప్ ఉండాలి. ఇప్పుడు మ్యారీడ్ ఉమెన్ అయితే వర్కింగ్ చేస్తుంది అనుకోండి, వాళ్ళకి అసలు వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటో తెలుసు, పిఎఫ్ అమౌంట్ ఉంటుంది, వాళ్ళకి ఒక సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్ కూడా ఉండిద్ది ఫినాన్షియల్ గా. బట్ మ్యారీడ్ ఉమెన్ ఇంట్లో ఎప్పుడైతే హౌస్ వైఫ్ గా ఉండిపోయిద్దో, లేదంటే ఒక అన్మ్యారీడ్ ఉమెన్ ఎప్పుడైతే పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉండిద్దో, అలాంటి ఆడవాళ్ళకి అసలు ఎలాంటి ఫినాన్షియల్ సపోర్ట్ ఉండాలి, ఇంట్లో వాళ్ళు జరిగే ఆర్థిక లావాదేవీల మీద ఎంత అవగాహన ఉండాలి? నేను ప్రతి ఉమెన్ ఒక మంచి అకౌంటెంట్ అని చెప్పగలుగుతా. ఒక ఆర్థిక ఒక ఏమంటారు, తను చాలా బాగా ఇప్పుడు కిచెన్ లో సపోజ్ మన హస్బెండ్ ఒక 30,000 శాలరీ అనుకోండి, ఆ 30,000 ప్రకారం అడ్జస్ట్ చేసి కొంత సేవ్ చేస్తారు. 1 lakh శాలరీ అయితే దానికి ఎలా కావాలో కొంచెం ఇంప్రూవ్ చేసుకుని ఇంకా కొంచెం సేవ్ చేస్తుంది. 10,000 ఉన్న శాలరీ హోల్డర్ వైఫ్ కూడా చాలా దాన్ని ఎంత బాగా నియంత్రించగలుగుతుంది అంటే, ఖర్చుల్ని, ఫ్యామిలీ కావాల్సిన, మళ్ళీ ఎక్కడ పోషకాహారంలో లోపం జరగదు. చాలా చక్కగా తను
ఫస్ట్ అసలు ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ పక్కన పడేస్తే, ఒకప్పుడు మనది ఒక అంటే మహిళలతో నిర్వహించబడిన వ్యవస్థ ఇది. మన డిఎన్ఏలోనే ఉంది. రకరకాలుగా ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఉమెన్ ఒక ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో అందరు సంతోషంగా ఉంటారు. ఆడ దిక్కులేని సంసారానికి, ఆడవాళ్ళు ఉన్న సంసారానికి మనం కళ్ళ ముందు చూస్తూ ఉంటాం ఎట్లా ఉంటది అనేది. అవును అవును అసలు ఎవరైనా హౌస్ వైఫ్ అంటే నేను హౌస్ వైఫ్ లా కన్సిడర్ చేయను. షీఈ్ ఎ వర్కింగ్ ఉమెన్. తన వర్క్ అంటే స్పేస్ ఆఫ్ వర్క్ వేరు. అంత మాత్రాన ఆమె ఖాళీ ఉన్నట్టు కాదు. మనతో పోలిస్తే ఆవిడకి ఇంకెక్కువ బాధ్యతలు, అదనపు బాధ్యతలు ఏంటి అంటే ఆమె వాళ్ళ పిల్లల్ని చాలా చక్కగా తీర్చిదిద్దగలుగుతుంది. అంటే వాళ్ళకి ఒక మంచి టీచర్ అవుతుంది, కౌన్సిలర్ అవుతుంది, మనకు ఒక పోషకాహార నిపుణురాలు అవుతుంది. మంచి అంటే ఇన్ని రకాల మల్టిపుల్ వర్క్స్ చేస్తుంది ఎవరన్నా ఉంటే అది హౌస్ వైఫ్. అయితే హౌస్ వైఫ్ కూడా తను ఇంట్లో ఉంటూనే కాస్త తీరిక సమయం దొరికితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉన్నాయి. ఎప్పుడు ఒక మహిళ ఆర్థికంగా ఇండిపెండెంట్ అవుతే ఆమె కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ ఉంటుంది. సపోజ్ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగంలో సడన్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అయినా ఆమె యొక్క సెక్యూరిటీ ఒక ఇది ఉంటది కదా. ఆర్థికంగా మహిళ బలపడితే ఆమె అన్ని రకాలుగా బలంగా ఉన్నట్టే అని నమ్ముతా. ఎందుకంటే ఆమెకు ఒక తెలియకుండా ఒక శక్తి వస్తుంది. అరే నేను నా పిల్లలకి నేను ఇది చేయగలుగుతాను. ఆధారపడాల్సిన అవసరం లేదు ప్రతి దానికి. ఏమండి నాకు ఇది కావాలి, ఏమండి అది కావాలి అని ఆవిడ డిమాండ్ చేయొచ్చు. సాలరీ నేను ఇవన్నీ చేస్తున్నాను కదా అని ప్రేమతో నాకు కొంత అమౌంట్ ఇవ్వండి. ఆయనకే కష్టం వచ్చినప్పుడు తిరిగి ఈవిడ ఇస్తుంది. ఇదిగోండి నేను ఈ అమౌంట్ ఈ చిట్టేశాను, లేకపోతే ఇగో ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను అని చెప్పి. సో ఉమెన్ కి కనుక ఆర్థిక స్వేచ్ఛ ఇచ్చి ప్రతి హస్బెండ్ తనకి వచ్చిన డబ్బులతో ఒకేలా ఆమె హౌస్ వైఫ్ అయితే ఆయన మర్చిపోవాలి. ఆయన కొంత పర్సెంటేజ్ శాలరీ ఆమెను అడక్కోకుండా ఆమెకి ఇచ్చేస్తే చాలా సర్ప్రైజులు దొరుకుతాయి హస్బెండ్. కానీ హస్బెండ్స్ అలాగా నాకు తెలిసి ఇప్పుడు బయట ఉన్న సొసైటీలో హస్బెండ్స్ అలాగా వైఫ్ కి ఇంత అమౌంట్ ఇచ్చి ఇది నీ అమౌంట్, నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు హెల్ప్ చేసే అంత స్వేచ్ఛ కూడా ఇవ్వట్లేదు కదా. నువ్వు ఉద్యోగమే చెయ్యవు, నువ్వేం నా కష్టాలను ఏమి పాలు పంచుకోవు కదా. సరిగా చూడరు మా ఆయన ఇలా ఇలా అరే అంటే అతను ఎలా ఉంటే దాన్ని అంగీకరించడం వల్ల మహిళ ఫేస్ చేస్తుంది. నిజం చెప్పాలంటే ఈమె ఎప్పుడైతే వాయిస్ రేసి అంటే గొడవ పడమన్న ఉద్దేశం కాదు, తన హక్కుల్ని అడగమంటున్నా. అంటే ఇప్పుడు తన హక్కులు కూడా కాదు. విషయం ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా లావాదేవీలు ఉన్నా, ఏవైనా అప్పుల సమస్యలున్నా, ఏదైనా ఆర్థిక సమస్యలున్నా, లేకపోతే నేను ఈ ఖర్చు పెడుతున్నానని కూడా ముందుకొచ్చి మాట్లాడరు. నీకు చెప్పినా వేస్ట్ కదా, నువ్వేం తీర్చావు కదా, నీతో చెప్పి నాకే ప్రయోజనం, అసలు డబ్బంతా నీ మీదే ఖర్చు పెడుతున్నా, నీ కోసమే కదా ఖర్చు పెడుతున్నాను, నీతో డిస్కస్ చేసి ఏ లాభం. అలాగా తనని కించపరిచే దూరంలోనే ఉంటారు కదా చుట్టూ ఉండే లాట్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే చూస్తూ ఉంటున్నాం కదా. మహిళ ఎప్పుడు ఒక మంచి కౌన్సిలర్ కావాలి అని. అందుకే మన స్టార్టింగ్ లోనే ఒక హౌస్ వైఫ్ నచ్చ చెప్పుకునేంత ఓపిక కూడా ఉండాలి. అంటే సరే కొన్ని సిచ్యువేషన్స్ ఇట్లా ఇట్లా వచ్చాయి, కొన్ని ఏదో ఒకటి సరే తనకి పూర్తి అవగాహన అంటే సంపాదనలోనే కాకుండా ఖర్చు పెట్టే విధానంలో భర్తకి పూర్తి మెచ్యూరిటీ ఉండి చాలా అన్ని చూసుకున్నట్టే ఈమెకి అసలు బర్డెనే తగ్గిపోయింది చెప్పాలంటే, అక్కర్లేదు. కానీ తన వేరే ఖర్చులు లేకపోతే కొన్ని రాంగ్ వేలో మనీ వేస్ట్ అవ్వడము ఇట్లాంటి ఒక మహిళ అబ్జర్వ్ చేస్తుంటే వాటిని ఎగ్జాంపుల్ గా తీసుకుని నాకు ఒక 2 నెలల అవకాశం ఇవ్వండి, చేంజెస్ చూడండి, నచ్చకపోతే మళ్ళీ మీరే దాని పూర్తి బాధ్యతలు మీరే తీసుకోండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగితే ఏ హస్బెండ్ నో చెప్పడనుకుంటున్నా, ఒక మూర్ఖులు అయితే తప్ప నో చెప్పరని అనుకుంటున్నా. ఇక ఆ పేరు రాంగ్ అవుతుంది. ఒకవేళ ఆ జంట ఒక అమ్మాయిని ఎప్పటికీ అణచివేత గురి చేయాలి, ఈ అమ్మాయికి ఇస్తే ఎక్కువ ఆర్థిక స్వేచ్ఛతో విచ్చలవిడితనం ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయని భయపడే భర్తలు ఉంటారు కదా. ఇక వాళ్ళని మనం ఇంకేం చేయలేం. వాళ్ళ 10% ఉంటారు. మనం మాట్లాడేది 90% కపుల్ గురించి. కొంతమంది అవగాహనతో అరే తను చేస్తా అంటుంటే నాకే ఇంకా తగ్గింది కదా, ఇంటి కుటుంబ పోషణ బాధ్యతలు నేను ఓన్లీ ఆఫీస్ వర్కే పెట్టుకుంటా, కట్మ అన్ని నా భార్య కప్పు చెప్తా అంటే ఇతనికి బర్డెన్ తగ్గుతుంది, ఈమెకు ఒక వర్క్ ఇచ్చినట్టు అవుతుంది. సో నా ప్రకారం చాలా మంది నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ హస్బెండ్స్ కొంత నిర్వహణ అంటే ఈ ఇంట్లోకి సంబంధించిన ఇది భార్యకి అప్ప చెప్పే వాళ్ళనే చూసా. వాళ్ళకు వచ్చే గొడవలు ఎక్కడ అంటే లోపాల వల్ల. అంటే ఆవిడ చెప్పే తీరు ఇద్దరు కరెక్టే ఉంటారు, కానీ చెప్పడంలో లోపాలు ఉంటాయి. ఒకరికొకరు కమ్యూనికేషన్ లో వచ్చిన ఇష్యూస్ వల్ల. బట్ చేసుకునే కెపాసిటీ ఉంటే వింటారు అనుకుంటున్నా. ఓకే. విషయం ఏంటంటే రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ మాట మాకు రిలేటివ్స్ లోనే. ఆమెకు ఒక 45 years ఉంటాయి. వాళ్ళ హస్బెండ్
సడన్ గా ఎక్స్పైర్ అయిపోయారు. ఆమెకు ఒక కూతురు కొడుకు. ఈవెన్ హస్బెండ్ ఎక్కడ ఏ అమౌంట్ సేవింగ్స్ చేస్తున్నారో కూడా ఆవిడకి తెలియదు. ఈ విషయం ఏంటంటే అసలు ఆయన బ్యాంక్ అకౌంట్ చుట్టూ ఉన్న అప్పులు వాళ్ళందరూ ఆ మీదకి వచ్చేసారు. అసలు ఈయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అసలు ఎందువల్ల తీసుకొచ్చాడు, ఎక్కడ ఈ డబ్బులు తీసుకెళ్లి పెట్టారు, ఏ అవగాహన లేక తను పూర్తిగా వాళ్ళ తల్లిదండ్రుల మీద డిపెండ్ అయింది. ఇప్పుడు ఆమెకు చేదోడు వాదోడుగా తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్, కూతురు పెళ్లికి అన్నిటికీ హెల్ప్ చేశారు. కానీ అసలు తల్లిదండ్రులు సపోర్ట్ కూడా లేని ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ లో అసలు ఎలాగా ఎవరు సపోర్ట్ ఉండాలి, లీగల్ గా ఒకవేళ ఎలా తెలుసుకోవాలి తనకి ఖచ్చితంగా ఎలాంటి ప్రతి ఆ, సమస్యకి లీగల్ గా ప్రతి సమస్యకి ఒక పరిష్కారాలు ఉంటాయి. పరిష్కారం లేని సమస్య లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సరే ఇలాంటి పరిస్థితి, భర్త చనిపోయాడు అర్ధాంతరంగా, తనకి అసలు పూర్తిగా అవేర్నెస్, ఆయన ఎక్కడి నుంచి అప్పులు తెచ్చాడో తెలియదు, బ్యాంక్ బ్యాలెన్స్ తెలియదు, ఏవేవి ఎక్కడ ఆస్తులు ఉన్నాయో చిరచర ఆస్తుల గురించి కూడా వివరాలు తెలియదు అనుకుంటే, ఆమెకి ఇప్పుడు ఒక అవకాశం దొరికింది అవి తెలుసుకోవడానికి. ఆ తెలుసుకునే పరిస్థితులు కూడా లేకపోతే ఆమె పోలీస్ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇన్సాల్వెన్స్ పిటిషన్ వేసుకోవచ్చు. అంటే నా పరిస్థితి ఇప్పుడు అదే ఏమంటారు, ఇన్సాల్వెన్స్ పిటిషన్ ని సపోజ్ ఐపీ పెట్టడం అంటారా? అర్థం ఉందా? అంటే నా ఐపీ. ఓకే. ఐపీ ఇన్సాల్వెన్స్ పిటిషన్ ఐపీ పెట్టడం అంటే తను కట్టలేని పరిస్థితుల్లో చట్టాన్ని అంటే మీట్ అయ్యి, అంటే అఫ్ కోర్స్ ఒకవేళ వాళ్ళకి ఆస్తులు ఉంటే భర్త అప్పుల్లో వాటిల్లో భార్యకు బాధ్యత ఉంది, కట్టాలి. అంటే ఒకవేళ ప్రాపర్టీస్ ఉంటే, ఈవిడికి ఏమీ లేని నిరాధారణ పరిస్థితుల్లో ఆవిడ ఇది ఒక సివిల్ సూట్ వేసుకుని అక్కడి నుంచి వీళ్ళ నుంచి నాకు రక్షణ కల్పించండి, వీళ్ళు నాకు ప్రెషర్ పెడుతున్నారు, దీని వల్ల నేను మానసికంగా భర్త కోల్పోయిన బాధలో ఉండి పైనుంచి వీళ్ళ ప్రెషర్స్ వల్ల నేను మానసికంగా సరిగ్గా ఉండలేకపోతున్నాను అని చెప్పి కోర్ట్ ని అప్రోచ్ అవుతే, ఆమె ఐపీని యాక్సెప్ట్ చేస్తే ఆమె ఎవరికి రూపాయి కట్టక్కర్లేదు. లేదా నేను ఐపీ పెడితే నాకు ఇది రాంగ్, నేను పెట్టను, కష్టపడి కడతాను అంటే నెలకి ఇంత ఆవిడ ఏమైనా జాబ్ చేసో లేకపోతే ఆమెకి ఏదో ఒక ఇదితోటి నెలకి కొంతగా కట్టించుకునే ఇది ఉంది తప్ప, ఏ వ్యక్తి అప్పులు వాళ్ళు ఎవరైనా సరే ఒక మనిషిని ప్రెషర్ చేసే రైట్ వాళ్ళకి లేదు. ఎందుకు అంటే ఈ స్థితిగతులు అన్నిటిని అంచనా వేసి వాళ్ళు అప్పు ఇవ్వాలి. ఊరికే ఓకే. ఎలాంటి ప్రాపర్టీస్ తీసుకోకుండా అప్పిచ్చారు, వడ్డీలకి ఒక ₹2 కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్లకి వడ్డీకి డబ్బులు ఇచ్చారు అంటే వాళ్ళల్లోనే ఒక క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది అన్నట్టు కోర్టు నిర్ణయిస్తుంది. ఇట్లాంటి వాటికి ఎగవేత చేసినా కూడా తప్పులేదు, డబ్బు రిటర్న్ చేయకపోయినా తప్పులేదు. ఓకే. కానీ నేనేం అడుగుతున్నా పూర్వం మన చరిత్రలో, పురాణాల్లో కావచ్చు, చరిత్రలో కూడా కావచ్చు, స్త్రీ అంటే ఒక అద్భుతమైన శక్తి, ఒక ఆదిపరాశక్తి అలాగా వర్ణిస్తూ ఉంటారు. ఈవెన్ ఒక గవర్నమెంట్ టీచర్ నే తీసుకున్న ఆయన ఒక సోషల్ స్టడీస్ చెప్పేటప్పుడు చరిత్రలో ఉన్న స్త్రీలందరి గురించి గొప్ప గొప్పగా చెప్తారు. కానీ ఇంటికి వచ్చాక స్త్రీని మాత్రం కించపరుస్తూనే ఉంటారు కదా. అలాంటి పరిస్థితుల్లో అసలు ఆడవాళ్ళు నిజంగా బతకాలా? అంటే ఉమెన్ అంటే ఒక మిషన్. ఇంట్లో ఎంత పని చేసినా అది కూడా ఒక పనేనా, ఏం చేస్తావు నువ్వు, అది ఏమున్నాయి 4 గంటలు తోమడమే ఇవి. కనీసం తన మానసిక స్థితిని గాని, ఫిజికల్ యొక్క క్యాపబిలిటీని గాని ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేయరు, అంచనా వేయరు? కనీసం ఓదార్పుతో కూడిన మాటలు కూడా ఎందుకు ఇవ్వరు? అంటే మీ దగ్గరికి అమ్మాయి ఇలాంటి కేసెస్ వస్తాయి కదా. మహిళ ఒక బానిస అని ఆమె సింపతి గెయిన్ చేయడానికి ఆమె నేను చాలా కష్టపడుతున్నానండి అని స్టార్టింగ్ స్టేజ్ నుంచి అలవాటు చేసేసింది. అంటే ఫ్యామిలీకి ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ చేసి ఆమె చేయకపోతే ఆళ్ళకు డైజెస్ట్ కాదు. అంటే ఒకప్పుడు ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమంతి, అదే ఎక్కడ మహిళలు ఉంటారో దేవతలు కొలువు ఉంటారు అని ఒకటి ఉంది కదా. ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కేవలం పటాల్లోనే మహిళల్ని పూజిస్తారు, అమ్మవారి రూపంలో, లక్ష్మీదేవత రూపంలో. సేమ్ అమ్మాయి ఎదురుగా కనబడింది అనుకోండి, ఆమెని వీళ్ళు నియంత అయిపోతారు, ఆల్ ఆఫ్ ద సడన్ రూలర్ అయిపోతారు ఆమె మీద. ఎక్కడ లేని హక్కులు మహిళ మీద నాకే, పెళ్లి చేసుకుంటే ఆమెకి మొత్తం నేను కొనుక్కున్న ఆమెని. యాక్చువల్లీ ఉమెనే అబ్బాయిని కొనుక్కుంటుంది ఇప్పుడు, భరణం లాంటి అదే ఇక్కడ ఏంటంటే ఒక తండ్రి అల్లాహ్ ముద్దుగా ఒక కూతుర్ని పెంచుతాడు, మంచిగా బ్యూటిఫుల్ గా అమ్మాయికి చదువు నేర్పించి అన్ని చేసి కౌలగాల చేతిలో పెడతారు కొన్నిసార్లు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ సంస్కృతి. అంటే అసలు మా కూతురు హ్యాపీగా ఉందా ఆ పెళ్లికి, ఆ అబ్బాయి అంటే అమ్మాయి ఇష్టాలు అనేది పరిగణలోకి తీసుకోవడం మన భారతీయ సంస్కృతిలో చాలా తక్కువ. అంటే అమ్మాయిని తెలియకోకుండానే అమాయకురాల్ని చేసేసారు, ఒక టైటిల్ ఇచ్చారు.
అమ్మాయికి నేనే ఆమె దగ్గర నుంచి చేయాలి, ఆ అమ్మాయికి ఒక ఒపీనియన్ ఉండకూడదు, ఆమె తెలీదు, ఒకవేళ ఆమె ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా బహుశా అవి ప్రాపర్ నిర్ణయాలు, ఆమె మీద ఒక తక్కువ చిన్న చూపు ఉంది మహిళల మీద. ఒకప్పటి నుంచి ఇప్పటికీ ఉంది ఆ పరిస్థితి, కాస్త బెటర్ అయింది అంతే తప్ప లేకుండా సొసైటీలో లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లీస్ట్ నేను ఏమంటా అంటే పెళ్ళైనప్పుడే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ అని ఉంటాయి. అవును అక్కడ అవును కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళకపోయినా పర్లేదు, కానీ ఆ పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో మాట్లాడడం, నా ఇష్టాలు ఇవి, మన మ్యారేజ్ తర్వాత ఇలా ఇలా ఉంటే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. సో నా వ్యక్తిత్వం, నా ఇది, నా సెల్ఫ్ రెస్పెక్ట్ కి భంగం కలగకోకుండా మనం ఇట్లా డీల్ చేద్దాం, ఇలా ముందుకెళ్ళాం, ఇట్లా మాట్లాడడం కూడా చాలా పెద్ద తప్పులాగా భావిస్తున్న సొసైటీ. నిజంగా అలా అవును జరిగితే ఆ ఫ్యూచర్ ఫియాన్సీతో అవకాశం దొరికి నచ్చకపోతే అక్కడ బ్రేకప్ చెప్పుకుంటే ఈ విడాకులు కోట్లు ఇవన్నీ ఉండదు, నానా డబ్బులు ఖర్చు, పెళ్లిళ్ళు కోట్లు పెట్టి ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ పోతాయి. మహిళలు అంటే తల్లిదండ్రుల్లో మార్పు వస్తే, ఆ అమ్మాయికి అవకాశం ఇస్తే ఈ విడాకులు కూడా తగ్గిపోతాయి, మాకు కోట్లలో పనులు కూడా తగ్గిపోతాయి. అవి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ లేదా కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు డిస్కస్ చేయడం. అంతకు ముందు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, పెద్ద కుటుంబాలు ఉండేవి కాబట్టి మామయ్యలో పంచాయతీ తాతలో పెట్టేవాళ్ళు, పెద్దలతో ఒక పంచాయతీ పెట్టి ఇద్దరిని కూడా సమన్వయం చేయించేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళలో ఈ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎవరిలో? ఉమెన్ లోనే. ఇక్కడ ఓకే. ఆకలి నువ్వు ఎలా అడిగితేనే వస్తుందో సేమ్ అలాగే నీ హక్కులు కానీ నీ రెస్పెక్ట్ కానీ, నువ్వు సపోజ్ నీ హస్బెండ్ ఫస్ట్ ఏదో ఒక అమర్యాదగా బిహేవ్ చేసుకోవడం అనుకోండి, స్టార్టింగ్ లో ఏంటే ఎందుకు దేవు తీసుకురా వాటర్ ఇట్లా అంటే ఏమంటే నాకు కూడా మీరు తెచ్చి పెడతారా ఎప్పుడన్నా, ఇట్లా అడగగలగా. అదే తిట్టులాగానో కొట్లాటలోనో కాదు. ఆమె ఇతనికి ఎంత ఆ ఆ ఫీల్ ని క్రియేట్ చేస్తున్నాడో, బాధపడే తత్వాన్ని, అది నాకు ఇలా నొచ్చుకుంటున్నాను అని చెప్పగలగాలి. పర్వాలేదులే ఒకసారిగా చూసేద్దాం, రెండు పడతానులే మా ఆయనే కదా అన్నది, ఇట్లా మొదలు పెడితే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఫస్ట్ నుంచే ఇవన్నీ పెట్టుకోవాలి. సరే ఇప్పుడు నేను అయ్యో అయిపోయిందమ్మా పెళ్ళై 10 ఏళ్ళు అయింది, ఇప్పుడు నేనేం చేయాలి అని అన్నారు అనుకోండి, అట్లా ఇప్పుడు కూర్చొని మాట్లాడండి. ఇన్ని రోజుల నుంచి నేను ఇవి భరించుకుంటూ వచ్చాను, మనం ఇప్పుడు ఇంకా కొద్ది రోజులే మన లైఫ్ ఉంది. సో నా గౌరవాన్ని మీరు నాకు గౌరవిస్తే నేను లోపలికి, మీరు వెళ్ళిపోయాక అమ్మాయి పోయేళ్ళ సచ్చినోడు అని తిట్టుకునే బదులు చాలా లోపల నుంచి హ్యాపీగా ఉంటాను. నేను చాలా అంటే ఇవన్నీ నా లోపల సపరేషన్ కి గురైన బాధలు అని చర్చించుకుంటే వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లీస్ట్ అప్పుడు అవును వినరేమో ఏదో మాట్లాడుతున్నారు, కానీ ఆఫీస్కి వెళ్ళేగానే ఆలోచించుకుంటారు. భరించడం అనేది అలవాటుగా మారింది ఉమెన్ కి. సో అట్లాంటివి అవును మానేసి మీ డిఎన్ఏ రీరైట్ చేసుకోండి. భరించడం అది పెద్ద గ్రేట్నెస్ కాదు. కదా. భూదేవి అంత సహనం ఉంది మహిళలకి. ఇట్లాంటి వర్డ్స్ వల్ల ఏమొస్తాయో నాకు అర్థం కాదు. ఉన్న చిన్న జీవితంలో మీకు నచ్చినట్టుగా నాకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందంటే యు సెడ్ నో, నాకు ఆ విషయంలో ఇబ్బంది కలిగింది, నా విషయంలో ఈ తప్పు జరుగుతుంది అని బయటకు వచ్చి మాట్లాడితే ఆ అమ్మాయి ఒక క్యారెక్టర్ లెస్, ఆ అమ్మాయి ఒక కోడలుగా పనికిరాదు, అసలు దేనికి పనికిరాదు. ఎవరైతే ఏమన్నా పడి ఉంటారో ఇళ్లలో అలాంటి ఆడవాళ్ళకి చుట్టూ ఉండే రిలేటివ్స్ కూడా సపోర్ట్ చేస్తారు. ఎప్పుడైతే ఒక ఉమెన్ వచ్చి లేదండి నాకు ఈ ఇబ్బంది కలిగింది, ఏదైనా మాటకి అయ్యో ఇది నేను చెయ్యను, ఇది నాకు చేయడం ఇబ్బంది అని చెప్తే మాత్రం ఇంకా ఆ ఉమెన్ ఏంటంటే బరి తెగించిన స్త్రీ, చాలా పొగరుబోతు, అహంకారి, అసలు ఎన్ని మాటలు కదా. నువ్వు భరించడం ఒక విషయం అయితే, ఈవిడ పెంచే కూతుర్ని కూడా అలాగే సహనం, నువ్వు నీ భర్త వస్తే ఇలా ఉండాలమ్మా, ఒక మాట అంటే నువ్వు పర్వాలేదు, ఒకటి రెండు చిన్న చిన్న ఎవ్వరు కన్సిడర్ చేయరు, కానీ పాపం ఆమెలో కూడా నూరి పోస్తున్నారు పిరికితనాన్ని. అవును అవును ఇది ఇంతేనమ్మా, మనం తరతరాల నుంచి ఇది ఫేస్ చేస్తూ వచ్చాం, నువ్వు కూడా ఫేస్ చేయాలి అంటే ఈమె అనుభవించలేదు. ఈమెకు హక్కుల గురించి అవును తెలుసుకుని కనీసం తన కూతుర్ని ట్రైన్ చేయడానికి కూడా తల్లిలే ఇష్టపడట్లేదు. ఇప్పుడు చాలా మంది అవును ఆస్తులు సంపాదిస్తూ ఉంటారు, అనుభవించడం రాదు. వీళ్ళు రాదు. సంపాదిస్తారు, పిల్లలు సంపాదిస్తారు, ఎవరు అనుభవించాలి? అంటే మనస్ఫూర్తిగా ఓపెన్ చేయడం తెలియదు, అంటే మాట్లాడడం రాదు. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఇప్పుడు కూడా మారకపోతే పక్క కంట్రీస్ చూస్తే మారకపోతే కొన్ని అంటే ఇంత ఇంప్రూవ్ ఎక్కడ, ఇదంతా మనకు ఒక ఆడవాళ్ళు పెట్టిన శాపం అనిపిస్తుంది భారతదేశానికి. అంటే వీళ్ళ ఏడుపులు తగిలాయేమో అందుకే ఎదగట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఉమెన్ కి గౌరవం దొరకకపోతే ఆమె లోపల కుమిలిపోతూ ఉంటది కదా, ఆ నెగిటివ్ అవును ఆర్ ఫ్యామిలీ అందరికీ తగ్గుతుంది. ఏదో ఒక రూపంలో వాళ్ళు డిప్రెషన్ కి గురవుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. గురవుతూనే ఉంటారు. అవును స్వేచ్ఛగా సంతోషంగా హ్యాపీగా కళకళలాడుతూ ఉంటదో అక్కడ దేవతలు ఉంటారు. మహిళ ఉన్న దగ్గర అవును కాదు, మహిళలో ఆనందం ఉన్న దగ్గర దేవతలు ఉంటారు.
దేవతలు అంటే అమ్మాయి అదేదో ఎక్కడైతే నవ్వుతూ కాదు. ఉండిద్దో, హ్యాపీగా ఉండిద్దో, ఆ ఇల్లు ఆ, కూడా ఆర్థికంగా బాగా అభివృద్ధి చాలా చెందిద్ది, బాగుంటది, పాజిటివ్ గా బాగుంటుంది. ఉంటది. పుట్టబోయే పిల్లలు బాగుంటారు. భర్త ఇది ఎందుకు చాలా మంది అబ్బాయిలు గ్రహించరు. ఒక అమ్మాయి చాలా మంది ఏమనంటే ఇగో పలానా దగ్గర ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఇలా అయింది కాబట్టి నా భార్యని కూడా ఇలాగే పెడుతుందంటే అరే పర్సెంటేజ్ చాలా తక్కువ. నెగిటివ్ ని ఎందుకు కంపేర్ చేసినావు? పాజిటివ్ గా ఇప్పుడు ఎదిగిన ఇప్పుడు చాలా చాలా గొప్ప గొప్ప మహిళలు, ఉన్నతంగా ఉన్న మహిళల్ని ఎందుకు పోల్చరు? చెడునే ఎందుకు ఎప్పుడు కీడెచ్చి కీడెంచి మేలంచాలి అనే మాటలు పట్టుకొస్తారు ఏమన్నా అంటే, అరే మేలెంచి కీడెచ్చిన పై ఎందుకు ఉమెన్ కి దాదాపు కనీసం ఆమెను చెప్పుకునే స్వేచ్ఛను ప్రసాదించండి రా బాబు. కనీసం దాని వల్ల చెప్పాలంటే మన తోడు దొరికింది అనుకోండి సొసైటీ ఎదుగుదలలో 20 ఏళ్లు పట్టే ఎదుగుదల 5 ఏళ్లలో వస్తుంది. ఇది నా అంచనా. వస్తుంది. ఆ అవును, తప్పకుండా. చాలా చాలా అంటే వాళ్ళ తరతరాలు బాగుంటాయి, ఫ్యూచర్ జనరేషన్స్ చాలా ధైర్యంగా ఉంటాయి. అవును. రక్తంలో ఎక్కడ భయం ఉండదు తెలుసా. ఆడవాళ్ళు గనక ధైర్యంగా ఉంటే తద్వారా వ్యవస్థ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. మాటల్లో మాటల్లో మీరు స్వేచ్ఛ గురించి చెప్పారు కదా. రీసెంట్ గా ఒక కేసు వచ్చింది, అది మీకు కూడా తెలుసు. బట్ ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఒకసారి డిస్కస్ చేద్దాం. విషయం ఏంటంటే, అమ్మాయి చక్కగా భరణం ఇచ్చింది, అబ్బాయి చూడడానికి చక్కగా ఉన్నాడు, మంచి ఉద్యోగస్తుడే. సో ఆ కుటుంబం అతన్ని ఎన్నుకుంది, భరణం ఇచ్చి మంచిగా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. 6 months అయినా అతను ఆ అమ్మాయితో మామూలుగా మాట్లాడుతున్నారు కానీ ఎలాంటి టచింగ్స్ ఏమీ లేవు. సో ఆ అమ్మాయి ఒకసారి కుటుంబం అంతా పిలిచి పంచాయతీ పెడితే, ఆ అబ్బాయి అప్పుడు ఓపెన్ అప్ అయ్యి, ఎస్ నేను గే, సో నేను ఆడవాళ్ళ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు అని చెప్పి. అప్పుడు ఈ అమ్మాయి కుటుంబ సభ్యులు, అవతల అబ్బాయి కుటుంబ సభ్యులు ఏం చెప్పారంటే, నీకు ఉండడానికి ఏం లోటు లేదు కదా, అతను నిన్ను మాటలతో గాని చేతులతో గాని ఎలాంటి అబ్యూస్ చేయట్లేదు, నీకు టైం కి తీసుకొచ్చి చక్కగా తినడానికి పెడుతున్నారు, ఆర్థికంగా నీకు చాలా బలం ఉంది, నీకు ఇంకా ఏంటి సమస్య అబ్బాయితో ఉండడానికి అని చెప్పి. ఇప్పుడు నువ్వు వచ్చి బయటకు వచ్చి డైవర్స్ తీసుకున్నావంటే మా కుటుంబం పరువు పోయిద్దని ఒకరు, ఇంకో అవతల సైడ్ ఏమో మా అబ్బాయి పరువు పోయిద్దని అవతల కుటుంబ సభ్యులు. ఆ అమ్మాయిని ఏంటంటే మానసికంగా ఒత్తిడి చేసి అలా ఉండనియారు. ఏంటి, మ్యారేజ్ అంటేనే సెక్స్ ఏంటి, అది లేకపోతే ఇద్దరు కలిసి ఉండలేరా ఏంటి, ఇలాంటి మాటలు, ఇలాంటి ధోరణి ఉంటాయి కదా. అప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఒక అమ్మాయి ఎలా ఎలా హ్యాండిల్ చేయాలి? ఈ ఇలా కేసెస్ ఉచిత ఒకటి రెండు సలహాలు కాదు, ఇచ్చేవాళ్ళు చాలా ఎవరికంటే ఉన్నాయి. మ్యారేజ్ అంటే కేవలం సెక్సేనా అని ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ భర్త నుంచి సంవత్సరం పాటు దూరంగా ఉండమని. యాక్చువల్లీ ఒక ఇవంతా ఒక హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. సెక్స్ అనేది కేవలం ఒక టబు లాగా చూస్తూ అంటే వాళ్ళు చాలా తప్పుడుది. అది సెక్స్ లేకుండా కూడా బతకొచ్చు, 3 పూట్ల తిండి పెట్టి ఇంత సుఖంగా చూసేసుకుంటే చాలా బాగుంటది లైఫ్. ఇది ఒక అవగాహన లేని మెదళ్ళు మాట్లాడే మాటలు, ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ మాట్లాడే మాటలు. దాని వల్ల ఎంత ప్రభావం ఆమెకు సోషల్ లైఫ్ లో ఆ ఆమె ఎంత ఆత్మన్యూన్యత భావానికి గురవుతుంది. అసలు పెళ్లి ఎందుకు చేసుకుంటారు? పెళ్లి చేసుకునేదే పిల్లల్ని అంటే ఒక అంటే సంతాన అభివృద్ధి కోసమే పెళ్లి చేసుకుంటారు. ఇంకా అసలు అలాంటప్పుడు పెళ్లే మాటే అక్కర్లేదు కదా. అంటే ఒక తిండి తినడానికి ఆ తల్లిదండ్రుల దగ్గర దొరకక ఒక భర్త ఇంపార్టెంట్ అయితే విడాకులు తీసుకోమని చట్టం చెప్తుంది. ఒకప్పుడు పరిస్థితుల్లో ఆ హక్కు స్త్రీకి లేదు కాబట్టి భరించారు గాని, ఇప్పుడు ఇవన్నీ ఉండగా మీ ఇంట్లో మంచిగా అన్ని ఐటమ్స్ ఉన్నప్పుడు ఆవకాయ పచ్చడి వేసుకుని తినాల్సిన అవసరం ఏంది? నచ్చితే ఓకే తిను, పర్వాలేదు గాని కళ్ళ ముందు అన్ని పెట్టుకుని ఎమ్మకి అవకాశం ఉంది విడాకులు తీసుకుని ఆమె స్వేచ్ఛగా ఆమె బ్రతుకు, ఆమె ఒకరి కోసం సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ ఒక ప్రేమతోటో లేకపోతే ఆమెకి ఇష్టమైతే తప్ప ఒక్కళ్ళు ఈమెని ఇన్ఫ్లుయెన్స్ చేసే రైట్ లేదు. అంటే ఆమెని ఆ, ఆ, ఒక పెళ్లి అంటే భర్త సంసారానికి ఆ పనికి రారు అని తెలిస్తే పూర్తి స్వేచ్ఛ నిర్ణయం అతనితో ఉండాలా లేదా అనేది ఆ అమ్మాయి మీదే ఉండాలి తప్ప సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు ఆమె మీద. లేదమ్మా ఇది తప్పు, పెళ్లి చేసాం ఇంత ఖర్చు కాబట్టి పెట్టి సొసైటీ కోసం నువ్వు కలిసి ఉండు అంటే అది చాలా అన్యాయం, పాపం. ఇది నాకు తెలిసి ఈ కేసు నేను కూడా ఫేస్ చేశాను. అమ్మాయి నా దగ్గరకు వచ్చి చెప్తే నేను ఆ అమ్మాయిని ఒకటే అడిగాను, నీకు నిజంగా మనస్ఫూర్తిగా నీ భర్తతో అంటే కంటిన్యూ చేయాలని ఉందా అంటే, నాకు అతను ఒక ఫ్రెండ్ లాగా అనిపిస్తున్నాడు కానీ నాకు కూడా కోరికలు ఉంటాయి కదా, నేను ఎవరితో చెప్పుకోవాలి, నాకు కూడా నన్ను ఇలాంటి మాటలు మాట్లాడితే కూడా నన్ను ఒక తప్పుడు దానిలాగా చూస్తున్నారు అన్నప్పుడు నాకు అవును. చాలా అంటే అరే ఎక్కడున్నాం రా బాబు మనం. ఇందుకే అంటాను చదువులు సబ్జెక్ట్ అంటే 10th లోపల కూడా అమ్మాయిలకి మన హక్కుల గురించి కాన్స్టిట్యూషన్ లో ఏముంది, మన ఇప్పుడు పండగల పబ్బాల గురించి బుక్స్ లో ఉంటాయి, అది ఏ మతమైనా సరే. మహిళా హక్కుల గురించి
కొన్ని రకాలవి ఎందుకు ఇంప్లీడ్ చేయట్లేదు, లెసన్స్ పెట్టడానికి ఎందుకు ఆలోచించరు అనిపిస్తుంది. అంటే సొసైటీ అంతా తెలివిగల వాళ్ళు అయిపోతే ఈ పొలిటీషియన్స్ కి బ్రతుకు తెరువు ఉండదనా? మ్మ్, ముఖ్యంగా అంటే ఎక్కడైతే లోటు ఉందో అక్కడ భర్తీ చేస్తే కదా ఆ నాయకుడికి అవును. విలువ ఉంటుంది. వీళ్ళు భర్తీ చేయడం మానేసి తెలిసినవి కూడా తప్పు అని చెప్పి రాంగ్ పోర్ట్రే చేస్తూ వాళ్ళని సీడేస్తున్నారు. అమ్మాయి అంటే దీనికోసం మాత్రమే కాదు, ఇంకా బోళ్ళని పనులు ఉన్నాయి, ఇవి చేసుకోవాలి, ఇది ఉండాలి. సెక్స్ అనే మాట నోట్లోంచి వస్తే కూడా తప్పు. ఇప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ గురించి ఇప్పుడు సపోజ్ భర్తకి వుమనైజర్ అయితే వాడికి వచ్చే డిసీజెస్ గురించి డిస్కస్ చేసే అంత చనువు కూడా లేదు ఇంట్లో. వాళ్ళ ఇంట్లో చెప్పుకున్నారే మొగోడు ఎటన్నా తిరిగి వస్తాడు. అవును. అదే ఇది ఇప్పుడు యాంటీ. ఇక్కడ ఒక పక్క అతివృష్టి అనావృష్టి అంటారు కదా, ఒక పక్క వుమనైజర్ ఉన్నారు, ఒక పక్క మ్యాటర్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ గురించి ఈ అమ్మాయికి డెసిషన్ తీసుకునే రైట్ కూడా సొసైటీ నిర్ణయిస్తుంది. అంత అవును. పూర్ అంటే పక్క జనాలు ఏమనుకుంటారో, ఇంట్లో పరిస్థితులు అరే అమ్మ నాన్నకి పరువు పోద్దేమో, ఇట్లా ఉన్నంత కాలము ఇది బ్రతుకు అన్నారు, బ్రతుకు ఏడవడం అంటారు. అంటే ఉమ్, ఆమెలో మార్పు వచ్చినప్పుడు ఆమెకి క్వశ్చన్ చేసుకుని, అవును చట్టం ఇప్పుడు విడాకులు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సపోజ్ దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి విడాకులు ఇవ్వచ్చు అని ఉంది. ఈ అవేర్నెస్ లేక వీళ్ళు చెప్పింది నిజం అనుకుంటున్నారు, సొసైటీ చెప్పింది, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది నిజం అనుకుంటున్నారు. కానీ లేదు, ఇది నాకు నా స్వేచ్ఛ, నా ఇష్టాలు, ఇది స్వార్థం కాదు. ఆమె మినిమం ఇది నువ్వు అంటే 4 ముద్దలు పంచి తినడం వేరు, సొసైటీ ఎంజాయ్ చేస్తుంది, ఈ హక్కుకి చెవులు పూసేస్తుంది. అంటే నీకు ఒక విడాకులు అనేది ఉంది, నువ్వు తీసుకోవచ్చు, నువ్వు ఇలా స్వేచ్ఛగా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, నీకు నచ్చే జీవితంలో బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదు అనేది తెలవనీయకోకుండా ఇంకా సొసైటీ కల్చర్ అనో మూస ధోరణిలో అమ్మాయిల్ని తోసేస్తున్నారు. అందుకే ఇలా సోషల్ మీడియాస్ లో జరిగే డిస్కషన్స్ లో ఇలా కొన్ని కేసెస్, పాత కేసులు ఒకవేళ ఇలాంటి కేసే అంతకు ముందు వస్తే చట్టం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, నా హక్కులేంటి, ఇట్లాంటి మీద అవేర్నెస్ ఉంటే చాలా అంటే కొద్ది శాతం ఆమె మార్పు చెందుతుంది. ఆమె నెక్స్ట్ జనరేషన్స్ కూడా చేంజెస్ అవుతాయి. అందుకే ప్రతి దాంట్లో ఉమెన్ నేను ప్రధాన పాత్ర. ఉమెన్ అబ్బాయిల కన్నా ఎక్కువ ఉమెన్ ఎడ్యుకేటెడ్ అవ్వాలి. ఆమె స్వచ్ఛందంగా ఆమెలో శక్తిని ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు ఇంకా ఇట్లాంటి చిన్న చిన్న కేసులు అసలు ఇట్లా తీసి పడేయచ్చు. అడ్వకేట్స్ నాలాంటి వాళ్ళ దగ్గర కూడా రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి అమ్మాయికి ఇన్బిల్ట్ చాలా నాలెడ్జ్ ఉంటది, జస్ట్ క్రాక్ చేసి బయటకు తీయాలి అంతే. ప్రతి అమ్మాయి తెలివిగల అమ్మాయి, కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఎక్కువ. అబ్బాయిలు ఇన్ఫ్లుయెన్స్ కాదు, వాళ్ళు స్వనిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ వాళ్ళ డిఎన్ఏ లో ఉంది. కానీ ఉమెన్ కి సొసైటీ అమ్మ నాన్న తండ్రి వీళ్ళందరి మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి వాళ్ళు పెడుతున్నారన్న ఉద్దేశంతో వాళ్ళ మాట వింటుంది. కానీ అది వాళ్ళు పెట్టాల్సిన బాధ్యత అని ఎప్పుడు తెలుసుకోవాలి. ఓకే, కానీ మీరు ఇప్పుడు చెప్పారు కదా, అసలు ఏ సెక్షన్స్ కింద కేసు ఫైల్ చేయొచ్చు అంటే, ఇప్పుడు అబ్బాయి గనక అలాగైతే అబ్బాయి పైన ఎలాంటి కేసు ఫైల్ చేయొచ్చు, తల్లిదండ్రుల మీద ఎలాంటి కేసెస్ ఫైల్ చేయొచ్చు, అత్తమామల మీద ఎలాంటి ఫైల్ చేయొచ్చు? ఈ విషయంలో అత్తమామలు తెలిసి చేశారు అంటే అది చీటింగ్ కేసు అవుతుంది. లేదు ఓకే. పెళ్లి కదా తెలిసేది, మాకెలా తెలుసు మా అబ్బాయి ఇలా అని చెప్పి ఒకవేళ తల్లిదండ్రుల మీద మనం ఇది చేయడానికి లేదు. కానీ ఆ భర్త నుంచి కూడా అతను దాచిపెట్టి చేసినందుకు 420 వేయొచ్చు. కానీ అవన్నీ సరే, అమ్మాయికి ఇలా జరిగింది, ఆమె ఏదైతే డౌరీ కింద డబ్బులు ఇచ్చిందో ఈ హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం విడాకులు ఫైల్ చేసుకోవాలి. అండ్ ఆమె భరణం పొందే హక్కు ఉంది ఆమెకి. యాక్చువల్ గా వైఫ్ కి వచ్చే అన్ని హక్కులు కూడా ఆమెకు వస్తాయి. ఓకే. ఆమె పెళ్లి రద్దు చేసుకున్న టైంలో భరణం కావాలన్నా, లేకపోతే ఆమె ఏదైతే ఇచ్చిందో దానికి అండ్ పెనాల్టీ కింద ఆమె రాబట్టుకునే పూర్తి అందరికి ఉండే హక్కులు ఏవైతే వివాహంలో వచ్చే ఆల్ రైట్స్ ఈ అమ్మాయికి అప్లికబుల్. దీంట్లో కేవలం విడాకులు తీసుకోవడము, లేకపోతే కావాలని ఆయనకు తెలిసిన దాచిపెట్టి అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు కాబట్టి ఎక్స్ట్రా 420 కేసెస్ కూడా అడిషనల్ గా అట్రాక్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మీరు ఈ కేసు మాట్లాడేప్పుడు హస్బెండ్ ఒకవేళ ఉమెనైజర్ అవుతే, ఇది కూడా మీకు తెలిసిన కేసే, ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అమ్మాయికి పెళ్ళై 12 సంవత్సరాలు, 2 పిల్లల తల్లి, హౌస్ వైఫ్, కానీ వాళ్ళ హస్బెండ్ ఒక ఉమెనైజర్, ఉమెన్స్ కి బాగా అట్రాక్ట్ అయ్యారు. అదంతా బయట ఉన్న ఆడవాళ్ళతోనే ఒక 7-8 ఇయర్స్ అలా గడిపేశారు. సో ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పింది, అయినా సరే వాళ్ళు సర్ది చెప్పారు, మళ్ళీ కాపురం పంపిస్తున్నారు, అమ్మాయి మళ్ళీ వెనక్కి వస్తుంది. గత 5 సంవత్సరాల నుంచి ఏంటంటే ఈ అబ్బాయి ఏంటంటే
ప్రాస్టిట్యూట్స్ కూడా అట్రాక్ట్ అవుతున్నాడు. ఎప్పుడైతే ఇలా ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళొచ్చి ఈ అమ్మాయితో ఇంటిమేట్ అవుతున్నారో ఇమీడియట్ గా ఈ అమ్మాయికి యూటీఐ లాంటివి వస్తున్నాయంట. సో ఈ అమ్మాయి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి నువ్వు దేనికి పనికి రావట్లేదు అందుకే నేను బయటకు వెళ్తున్నానని చెప్పి అందరి ముందు తనని బ్లేమ్ చేయడం. అలా ఇప్పుడు వరకు ఆ అమ్మాయి 3-4 టైమ్స్ ఫేస్ చేసింది. ఇప్పుడు వచ్చి తన కుటుంబానికి తన స్నేహితులకి ఈ విషయం గురించి డిస్కస్ చేస్తుంటే ప్రాపర్టీస్ అన్ని ఆ అబ్బాయి పేరు మీద ఉన్నాయి, నీకంటూ ఒక జాబ్ లేదు, నువ్వు ఇప్పుడు డైవర్స్ అప్లై చేసి బయటకు వచ్చినా నువ్వు ఎలా బతుకుతావు? ప్రాపర్టీస్ కూడా అబ్బాయి సగమే ఇచ్చాడు అంటే ఏమి, అదేదో నువ్వు కళ్ళు మూసుకుని కాపురం చేస్తావంటే నీ పిల్లలకి నీకు ఒక మంచి ప్రాపర్టీస్ వస్తాయి కదా అంటారు. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫ్యూచర్ లో ఆ అబ్బాయి వల్ల ఈ అమ్మాయికి హెచ్ఐవి కూడా వచ్చే అవకాశం ఉంది కదా. ఎందుకంటే మన భారతదేశంలో చాలా మంది ఆడవాళ్ళు హెచ్ఐవి కనుక వస్తుందంటే అది వచ్చేది హస్బెండ్స్ ద్వారానే. మరి ఇలాంటి సమస్యలకి వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, చుట్టూ ఉండే వాళ్ళని పట్టించుకోవాలా లేదా తన కోసం తను ఫైట్ చేయొచ్చా? ఇది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా దగ్గరికి వచ్చిన క్లయింట్ పేరు చెప్పను. అయితే వాళ్ళ హస్బెండ్ సేమ్ సిచ్యువేషన్, రకరకాల అతను అమ్మాయిలతోటి అతను ఒక పర్వర్టెడ్ పర్సన్ అనమాట. ఇక వాడికి అతనికి భార్య విలువలు అంటే కుటుంబ వ్యవస్థ విలువలు ఇట్లాంటి ఏమి పిచ్చలవిడితనం తోటి అతనికి వచ్చే సగం డబ్బులు బయట ఇట్లాంటి వాటికి ఖర్చు పెట్టడం. ఆమెకి 2 ఆడపిల్లలు. అయితే ఆమె చాలా సార్లు గొడవలు పడి పోలీస్ స్టేషన్స్ కి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చి మళ్ళీ ఇంట్లో కుటుంబ పెద్దల మధ్యలో పెట్టి అతనితో మాట్లాడించి మళ్ళీ అతని సేమ్ పరిస్థితి. ఆ అమ్మాయి ఇట్లాంటి ఎస్టిడి ఇష్యూస్ తోటి, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వచ్చి ఆ అమ్మాయి అతన్ని కలవడం దూరం పెట్టింది, పుట్టింటికి వచ్చేసింది. ఇప్పుడు అతను రిటర్న్ కేసు ఫైల్ చేశాడు. ఈ అమ్మాయికి వేరే రిలేషన్స్ ఉండడం వల్ల ఆమె నుంచి నాకు ప్రాబ్లం వస్తుంది, నాకు విడాకులు కావాలని చెప్పి ఇంత దూరం వచ్చేదాకా ఆమె భరించడం అనేదే పెద్ద తప్పు. అసలు తప్పు అని కూడా చెప్పలేం గాని అసలు తన స్వేచ్ఛని తను కాలదనుకున్నట్టే. ఎందుకంటే ఆ అమ్మాయి అంటే ఇప్పుడున్న వ్యవస్థలో ఇప్పుడు ఎక్కడ ఏ చెట్టు కింద పెరిగితే దాని లక్షణాలు ఎలా ఆ ఫ్రూట్ అవుతుందో ఆమె పెరిగిన వ్యవస్థ వాతావరణం ఆమెకు అసలు ఎస్టీడీ తెలియదు. ఆమె నిజంగానే ఆమెకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు భయపడింది, ఇలా అవుతుంది. ఆ అమ్మాయి కనీసం తెలియదు హైజీనిటీ, ఆమె ఆరోగ్య పరిస్థితుల మీద అవగాహన లేదు. భర్త ఇలా చేస్తే ఏం చేయాలి, మొగోడు తిరిగి వస్తున్నాడని ప్రేరేపించిన వ్యవస్థ కదా ఇది, తిరిగి వస్తాడు తప్పులేదు అని. ఆ అమ్మాయికి సరే ఎటన్నా తిరిగిరాని, ఏదో నాకు అసలే ఆడపిల్లలు, భర్తను వదిలేస్తే వీళ్ళ పరిస్థితులు ఏమైపోతాయి, వీళ్ళని ఎవరు చూసుకుంటారు, సొసైటీలో మళ్ళీ అలా భరించి ఇప్పుడు పుట్టింటికి వచ్చి తండ్రే చూస్తున్నాడు. కానీ నేనేమంటానంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మనము అట్లాంటి ఇప్పుడు బైగమి కేసు పెట్టచ్చు స్టార్టింగ్ లోనే, ఆ అబ్బాయి ఇలా అవుతుంది అన్నప్పుడు ఈ అమ్మాయే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు అతని మీద. లేదు ఫస్ట్ పాప పుట్టినప్పుడే అర్థమై ఉండొచ్చు కదా వీడు ఇలాంటి నెక్స్ట్ బేబీకి ఎట్లాంటి సిచ్యువేషన్స్ వస్తుందో అని ఆమె జాగ్రత్త పడొచ్చు. ఆ అమ్మాయి యొక్క అమాయకత్వం వల్ల ఈమె పిల్లలు ఇప్పుడు నేను అమ్మాయికి డైలీ కాస్త కౌన్సిలింగ్స్ ద్వారా ఇప్పుడు డిసైడ్ అయింది, ధైర్యంగా ముందుకొచ్చి అతని మీద మెయింటెనెన్స్ కేసు వేసింది. డివోర్స్ అప్పుడే, అంటే తనకి ఇష్టం లేదు. తల్లిదండ్రులు ఇప్పుడు మేమిద్దరం విడిపోతాం గానీ నా పిల్లలకి తండ్రి కావాలి కాబట్టి నాకు భర్త లేకపోయినా పర్వాలేదు, వాడు ఎప్పటికైనా మారుతాడు, నువ్వు విడాకులు ఇవ్వను మేడం, కానీ నా పిల్లలకి పోషణ కావాలి అంటే అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఇప్పుడు నెలకి 28,000 కోర్టు నుంచి మంజూరైంది. ఆ అమ్మాయికి ఇప్పుడు ధైర్యం వచ్చింది, ఈ పని నేను ఎందుకు 7 ఏళ్ల క్రితం చేయలేదు. వాళ్ళకి చాలా తక్కువ రెస్పెక్ట్ లా మీద, అంటే కోర్టుల చుట్టూ తిరగాలి అని అందరు చెప్పి కోర్టుల చుట్టూ తిరగాలి, తిరగాలి, నేను తిరగాలి, మొత్తం పని పోలీస్ స్టేషన్లు ఇవన్నీ మా ఇంట్లో పరుగు పోతే ఇట్లా అనుకో కోర్టుల చుట్టూ. మీకు ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు మనం జాబ్ కోసం చదువుకుని స్కూల్ చుట్టూ తిరగలేదా? స్కూల్ చుట్టూ తిరిగితేనే కదా చదువు వచ్చింది. ఒకటి కావాలంటే అది కనీసం ఇప్పుడు ఇంతమంది ప్రజలు ఉన్నప్పుడు చట్టం లేట్ అవుతుంది, అంటే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, వాళ్ళకి కావాల్సిన ఇది రిజల్ట్స్ రావడానికి కాస్త టైం పడుతుంది. ఇవన్నీ ఇతనితో భరించే బదులు ఇదే బెటర్ కదా. నేను కోర్టుకు వెళ్ళడం కూడా తప్పని భావించే ఆడవాళ్ళు ఉన్నారు. అంటే మీరు నీ శరీరానికి దుస్థితి కలిగించడం, ఈ బాధని మైండ్కి ఇవ్వడం కూడా తప్పే. మన హిందూ పుస్తకాలు చదువుకుంటే మనకి మానసికంగా మనల్ని మనం కృంగుపరచుకోవడం కూడా శాపం, అది పాపం, అది కూడా చేయొద్దు, దానికి రెమెడీస్ వెతుక్కోవాలి.
ఇది కూడా జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళడం లాంటిదే, సమస్య వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం. సపోజ్ పోలీస్ స్టేషన్ లో కూడా మీకు ఏదైనా అమర్యాదలాగా ఇదవుతే వాళ్ళని దానికి సంబంధించిన ఎలా నేను ఫేస్ చేయాలి అనేది కూడా తెలుసుకోవడము, అవగాహన పెంచుకోవడము, ఇవన్నీ ఉంటే ఇట్లాంటి సమస్య వచ్చే వరకు వెయిట్ చేయం. స్టార్టింగ్ ఆదిలోనే కట్ చేసేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వీటి మీద దృష్టి పెడితే ఈ అమ్మాయి ఇట్లాంటి యూటీఐస్ ఫేస్ చేయడము, ఇప్పుడు హెచ్ఐవి గురించి డిస్కస్ చేయడానికి అదేదో చాలా పెద్ద రోగం, తప్పు, అమ్మో అరే వచ్చేసిన తర్వాత దాన్ని నిందే జబ్బు పేరుని తిట్టే బదులు ఆ జబ్బు వచ్చిన కారకుడికి ఇట్లా చేస్తే ఇలా ఇలా అవుతుంది, నువ్వు చేసిన తప్పులకి నేను మన పిల్లలు ఇదంతా అవుతుంది, దీని బదులు సరే నీకు అదే ఉంటే గనక నువ్వు మార్చుకోలేకపోతున్నావు నీ క్యారెక్టర్ ని అనుకుంటే నన్ను వదిలేరా బాబు అని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఇంకొక అసలు అలాంటి వాళ్ళతో పిల్లల్ని కనకూడదని చెప్తాను నేను. ఎందుకంటే మీరు చేసే ఓపికలకి భరింపులకి పిల్లల్ని ఎందుకు పనిష్మెంట్ ఇస్తారు? కొత్త ఫాదర్ ని ఫేస్ చేయాలి. వాళ్ళు సొసైటీలో ఎంత వాళ్ళకి చెప్పుకోలేరు. చాలా చిన్న పిల్లలు పక్కన వాళ్ళని చిన్న చూపారే, వీళ్ళ నాన్నకి ఇదంటారా దగ్గర రానియద్దు అంటే వాళ్ళు ఇంటికి వచ్చి అమ్మతో చెప్పుకోవాలా, నాన్నతో చెప్పుకోవాలా. ఇలాంటి పిల్లలకి మానసికంగా చాలా ప్రెషర్స్ ఉంటాయి వాళ్ళు ఎదిగే క్రమంలో. సో నా పూర్తి ఇక్కడ తీసుకునే నిర్ణయం ఇక్కడ ఎవరిదంటే తండ్రి కాదు, తల్లి ఇక్కడ పిల్లల్ని కన్ని పెంచాలి. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థలో ఉన్న పెళ్లి చూసుకునేటప్పుడు కులాన్ని చూస్ చేసుకుంటున్నారు, గుణాన్ని చూస్ చేసుకుంటున్నారు, ఈ క్యాస్ట్ వాళ్ళు ఇదని చూస్ చేసుకుంటున్నారు. సేమ్ ఇలా చూస్ చేసుకున్న తర్వాత ఈ పరిస్థితిలో ఈ వ్యక్తి నాకు సూట్ కాకపోతే వదిలేయాలి అనేది కూడా ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంకొకటి కూడా భర్తను వదిలేయడం అంత ఇదియా, పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళిపోవడం అంటే అంత ఇదా, ఇవన్నీ అసలు మాట్లాడుతున్నారు కదా. వాళ్ళ పిల్లలకి ఇలాంటి దుస్థితి ఎదురైతే కూడా వాళ్ళు అదే నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా వీళ్ళు తెలుసుకోవాలి. భరించడం అనేది నేరం అసలు చెప్పాలంటే. ఒక ఇట్లాంటి చెత్త పర్సనాలిటీస్, చేంజ్ కాని మనస్తత్వాల్ని వదిలించుకోవడం అంత ఉత్తమం ఇంకోటి లేదు నా ఉద్దేశంలో. ఇప్పుడు ఇలాంటి హస్బెండ్స్ మీద ఎలాంటి ఐపీసీ సెక్షన్స్ కింద కేసు ఫైల్ చేయొచ్చు, ఏమేమి సెక్షన్స్ అందుబాటులో ఉంటాయి, దానికి ఎలాంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోవాలి ఆ అమ్మాయి? పెళ్ళయిన తర్వాత ఇంకొక స్త్రీతో ఇప్పుడు మహిళలకి ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఆ హెరాస్మెంట్ సెక్షన్ ఉంది. ఒక ఉమెన్ కి ఇంట్లో ఆమెకి ఒకవేళ నాట్ ఓన్లీ బైగమి, అతను ఈ అమ్మాయితో తిరిగి వచ్చి దాచిపెట్టడం ఒకటి, ఈమె హక్కు భర్తతో హ్యాపీగా ఉండడం అనేది ఈమె హక్కు. ఈమె హక్కులకి భంగం వాటిల్తూ ఈమె మీద అంటే చేతులు అంటే కొట్టడం, ఈమె మీద తప్పుడు కంప్లైంట్లు, అంటే ఈ అమ్మాయి మీదే మళ్ళీ వీడే తిరిగి వచ్చి పైనుంచి ఈ అమ్మాయి చెడ్డది అని చెప్పి తిన మీద, ఒకవేళ ఈ అమ్మాయి దగ్గర గనక కరెక్ట్ గా దీంట్లో ప్రూఫ్లు కూడా అక్కర్లేదు, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ప్రూఫ్స్ కూడా మీ ఆయన ఇంకొకరితో తిరిగారా ఇది చెప్పండి. ఆ అమ్మాయికి గృహహింస నిరోధక చట్టం 2005 ఒకటి ఉంది కదా, దాని ప్రకారం భర్త నుంచి సపోజ్ అతను ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది ఉమెన్ కి. భర్త నుంచి ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఆ అబ్బాయితో కాపురం చెయ్యనక్కర్లేదు. ఇలాంటి డిసీజెస్ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఆమెకి ఇష్టం లేకుండా ఇతని దగ్గరకు వస్తే కూడా అది రేప్ లాగా అవుతుంది. ఆ భార్యకి ఇష్టం లేకుండా మ్యారిటల్ రేప్. ఈమె అతనితో ఉండాల్సిన ఇక్కడ మళ్ళీ డివోర్స్ అప్లై చేసుకోవచ్చు. అబ్బా ఆమెకి ఇష్టం లేకపోతే డివోర్స్ అప్లై చేసుకోవచ్చు, మెయింటెనెన్స్ పొందొచ్చు, అతని ఆస్తిలో హక్కు ఉంది. ఒకవేళ ఆమె ప్రూవ్ చేయగలిగితే ఆ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయో ఆ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నా భర్త ఇగో పేకాట ఆడి సో అండ్ సో అమౌంట్ ఇంత ఇలా లాస్ చేసుకుంటూ వస్తున్నాడు, అతను ఇంకా పూర్తిగా దాన్ని నష్టపరిచే లోపల దాన్ని నా పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయమని కోర్టును అడగొచ్చు. హిందూ వారసత్వ హక్కులు ఉంటాయి కదా, దాని ప్రకారం భర్త పేరు మీద ఉన్న ఆస్తులన్నీ తన పిల్లలకి ట్రాన్స్ఫర్ చేసేలాగా కోర్టు ఫెసిలిటీ ఇచ్చింది. ఇట్లాంటి పరిస్థితుల్లో భర్త శాలరీ కూడా, అంటే భర్త నుంచి ఆయనకు వచ్చే శాలరీలో ఈ అమ్మాయి శాలరీ ఈ అకౌంట్ లో క్రెడిట్ అయ్యేలాగా కూడా ఒక అవకాశం ఉంది. అంటే భర్త అంటే కేవలం ఒక ఏమంటారు పూర్తి బాధ్యత పిల్లల మీద గనక భర్త తీసుకోకపోతే అతన్ని పక్కకు పెట్టి ఆమెనే డిసైడ్ చేయొచ్చు అతని నుంచి నేను ఏమేం పొందాలి అనేది. పూర్తి స్వేచ్ఛ హక్కులు ఉమెన్ కు ఉన్నాయి. దీంట్లో మగవాళ్ళకి ఎట్లాంటి ఇది లేదు. అంటే సపోజ్ ఇదే పని ఉమెన్ నుంచి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఉమెన్ నుంచి కూడా ఎదుర్కొంటున్న భర్తలు ఉన్నారు. కానీ కంపారిటివ్లీ ఉమెన్ కి ఉన్న ఒక ప్రొటెక్షన్ మన చట్టంలో మగవాళ్ళకి లేదు అని చెప్తాను నేను. అది అంటే దీనిలో మనము కాకపోతే ఎందుకు లేదు ఇట్లా అంటే మహిళలు బయటకు వచ్చే వాళ్ళు తక్కువ కాబట్టి, ప్రశ్నించే వాళ్ళు వాళ్ళ హక్కుల గురించి కోర్టుకు వచ్చి క్వశ్చన్ చేసే వాళ్ళు తక్కువ కాబట్టి వాళ్ళని ప్రోత్సహించడం కోసం
మహిళలకి కొంచెం ఎక్కువ చట్టాలనే ప్రసాదించింది, కానీ వాడుకునే వాళ్ళే తక్కువ ఉన్న సంస్కృతిలో. ఇప్పుడు మీరు మ్యారీడ్ ఉమెన్ గురించి చెప్పారు. అలా ఒకవేళ ఇప్పుడున్న సొసైటీలో ఎడ్యుకేషన్ బాగా పెరిగింది, ఆడవాళ్ళకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ బాగా పెరిగింది. సో ఇలాంటి కల్చరల్ డెవలప్ అయినప్పుడు ఎంఎస్ఎల్ చేయడానికి యుఎస్ వెళ్తున్నాము, అక్కడ నుంచి ఆ కల్చర్ ని తీసుకొచ్చి మన దేశంలో కూడా పెడుతున్నాం. అలాంటి టైంలో లివింగ్ రిలేషన్ అని చెప్పి విఐపీస్ నుంచి నార్మల్ స్థాయి మనుషుల వరకు లివింగ్ రిలేషన్ అని ఒక దానికి బాగా అలవాటు పడ్డారు. సో ఒకసారి లివింగ్ రిలేషన్ లో ఒక అమ్మాయి ఉన్నాక తనకి ఎలాంటి అయినా హక్కులు వర్తిస్తాయా లీగల్ గా? కోర్టు ఏం చెప్తుందంటే కొన్ని సంవత్సరాల పాటు ఒకే రిలేషన్ లో ఉంటే దాన్ని పెళ్లి లాగానే పరిగణించాలి అని. ఇప్పుడు ఓకే. సపోజ్ ఈ గృహహింస చట్టం ఏదైతే ఉందో అది కూడా ఈ లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న మహిళలకి పూర్తి స్థాయిలో వర్తిస్తుంది. అయితే ఇది ఎలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ వీళ్ళు సపోజ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే వీళ్ళకి పెళ్ళయ్యాక వచ్చే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కి లివింగ్ రిలేషన్షిప్ కి సంబంధం లేదు. చాలా మంది కన్ఫ్యూజ్ ఓకే. అయ్యి ఇప్పుడు ఈ ఓయో రూమ్లలోకి వెళ్లే వాళ్ళు ఇంకెక్కడ అరే ఇది చట్టమే చెప్తుంది లివింగ్ రిలేషన్షిప్ కి అవును. కరెక్టే అని చెప్పి. పైగమికి లివింగ్ రిలేషన్షిప్ కి చాలా తేడా ఉంది. ఈ వ్యత్యాసాన్ని గమనించుకోకుండా ప్రతిదీ లివింగ్ రిలేషన్షిప్ కాదు. ఇద్దరికి పెళ్ళవకోకుండా ఉండాలి, ఇద్దరు కొద్దేళ్లుగా ఒకే రూఫ్ కింద కలిసి ఉంటున్నారు. అండ్ అట్లాంటి సందర్భంలో అతని నుంచి ఏదైనా హాని ఈమెకు ఎదురైతే పెళ్లి చేసుకున్నప్పుడు ఎటువంటి హక్కులైతే ఒక మహిళకు ఉంటాయో ఆ పూర్తి హక్కులు ఈ లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న మహిళకు కూడా వర్తించాలి అని కోర్టు చెప్తుంది. దీని వల్ల అడ్వాంటేజ్ ఓకే. ఏంటి అంటే చాలా మంది పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఈ అమ్మాయితో ఏళ్ల తరబడి ఉండి దాని తర్వాత నేనేమైనా పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఇక పో నీకు అంటే నీకు చట్టంలో ఎట్లాంటి రక్షణ లేదు. ఇది ఎస్పెషల్లీ లివింగ్ రిలేషన్షిప్ ని చట్టబద్ధం చేయడానికి కారణం మహిళలకి న్యాయం చేయడం కోసం. మహిళలు అన్యాయంగా అరే వాళ్ళు ఇలాంటి అంటే మోసం చేసే వ్యవస్థలో ఒక మహిళ ఉంటూ ఆ అమ్మాయికి ఇట్లాంటి పరిస్థితి ఎదురైతే చట్టం లేకపోతే ఆ ఆ అమ్మాయినే ఫేస్ చేయాల్సి వస్తుంది ఇబ్బందులు. కాబట్టి ఉమెన్ ని దృష్టిలో పెట్టుకుని వచ్చిన చట్టమే ఇది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే పెళ్లి చేసుకుంటానని మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తే కొన్నేళ్ల తర్వాత ఇది పెళ్ళే, ఇంకా దానికి సప్తపది అక్కర్లేదు. హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఉండే ఇవన్నీ సప్తపది 7 అడుగులు వేయడము, పై చుట్టూ తిరగడం ఇట్లాంటి వాటితో సంబంధం లేకుండా దాన్ని పెళ్లి లాగానే కన్సిడర్ చేసి పెళ్లిలో వచ్చే ప్రతి హక్కుని ఆ అమ్మాయికి ఇవ్వమని చెప్పి చట్టం చెప్తుంది. ఓకే. ఇప్పుడు మీరు మాటల్లో చెప్పారు కదా, ఇప్పుడు బయట ఏం జరుగుతుందంటే రీసెంట్ గా ఏపీలో బాగా హీట్ టాపిక్ మాట. ఆయనకి పెళ్ళైంది, ఆమెకి పెళ్ళైంది, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆవిడకి పిల్లలు ఉన్నారు. భార్యాభర్తలు డైవర్స్ కూడా తీసుకోలేదు. కానీ భార్యాభర్తల మధ్య గొడవ వచ్చింది అని చెప్పి ఈయన ఈవిడ కలిపి ఉంటున్నారు. ఏమనంటే మేము సుప్రీం కోర్టే ఇచ్చింది అడల్టరీ అనేది తీసుకోవచ్చు, సుప్రీం కోర్టే ఇచ్చింది ఇష్టమైన వాళ్ళతో ఇష్టమైన వాళ్ళు కలిసి బతకొచ్చు అని చెప్పి. ఒక సొసైటీలో ఒక రాజకీయవేత్త ఎప్పుడవుతారు? తను పూర్తి పరిణితి చెంది ప్రజలకి ఒక అతను మాట్లాడింది ఒక ఏమంటారు అదొక వేదం. చాలా మంది వింటారు. వాళ్ళు నార్మల్ పీపుల్ కాదు, పబ్లిక్ పీపుల్. వాళ్ళు పబ్లిక్ సర్వెంట్. అతను ప్రజా వ్యవస్థలో ఉన్న ఒక పొలిటీషియన్ ఎంత ఆచితూచి అవును. వ్యవహరించాలి, ఇది ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే సరైన అవగాహన లేని రాజకీయ అంటే ఇప్పుడున్న చెప్తున్నాను కదా వాళ్ళకి. ఆవిడ మాట్లాడినప్పుడు కూడా ఇది నేను అనకూడదు, ఆవిడ పొరపాటున ఒక వర్డ్ యూజ్ చేసింది. ఇది అవును. డైరెక్ట్ గా అసలు అది నాకు కూడా అది ఫస్ట్ వీడియో వచ్చినప్పుడు అది తప్పు. యాక్చువల్లీ ఆమె లా చదివానని చెప్పారు. నాకు ఆమెని ఒక స్త్రీ కాబట్టి సాటి స్త్రీని గౌరవించే సాంప్రదాయం మనకుంది కాబట్టి తన చేసిన తప్పుని కవర్ చేసుకుంటున్నారు పాలిష్ చేసి, ఇది తప్పు కాదు అని. తద్వారా ఈ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అనేది వాళ్ళ పరిణితికి వదిలేయాలి. ఇది వాళ్ళని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి అనుకుంటే ఇట్లా ప్రతి అడుగడుగునా నడుస్తుంది. నేను చెప్తున్నాను కదా వాళ్ళు తప్పు చేసి చట్టాన్ని అడ్డం తీసుకుంటున్నారు, కవర్ చేసుకుంటున్నారు. ఇది లివింగ్ రిలేషన్. వీళ్ళకి లివింగ్ రిలేషన్ వర్తించదు. వీళ్ళకి వీళ్ళ వీళ్ళ వైఫ్ ఆవిడ ఎవరో ఉన్నారు కదా ఆవిడ కేసు వేసి ఉండొచ్చు, నాకు తెలిసి వేయకుండా ఉండరు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కింద వాళ్ళ వైఫ్ ఇతని మీద కేసు వేయొచ్చు. ఇతనికి ఉన్న ప్రాపర్టీస్ ఈయన తెలివిగా ఏం చేశాడంటే ఇతని పేరు మీద ప్రాపర్టీని ఇమ్మీడియట్ గా షిఫ్ట్ చేశాడు. ఇది కూడా రాంగ్. ఖచ్చితంగా వెరిఫికేషన్ జరిగితే ఇట్లాంటి ఒత్తిడిని అధిగమించ అంటే ఇట్లాంటి పరిస్థితులు తప్పించుకోవడం కోసం ఆల్ ఆఫ్ ద సడన్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ కూడా చెల్లదు. ఎందుకంటే నేను అప్పిచ్చాను కాబట్టి తీసేసుకున్నాను అని. ఇది కేవలం మీడియాలో వినడానికి బాగుంటది కానీ నిజ రూపంలో వెళ్తే
ఖచ్చితంగా ఎంక్వైరీ అవుతుంది. కోర్టులో ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఇది క్రిమినల్ ఇంటెన్షన్స్ తో చేసిన ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ప్రాపర్టీ తప్ప ఆ, ఈ ఈ అప్పులకి వీటికి అవన్నీ వాళ్ళు కేసు ఓడిపోతారు. ఖచ్చితంగా పెళ్లి చేసుకున్న భార్యకే పూర్తి హక్కులు ఉంటాయి ఇతని ఆస్తి మీద గాని ఇతని అప్పుల మీద గాని. లేకపోతే నిరూపించాల్సి వస్తుంది అతను ఏ పరిస్థితిలో ఇలా జరిగింది అని చెప్పి. తప్పు తప్పే. వాళ్ళు ఇప్పుడు మాస్క్ వేసుకుని ఫేర్ గా కవర్ చేసినంత మాత్రాన సొసైటీ అందరు చూస్తున్నారు ఎక్కడ తప్పు జరిగిందని. ఆయన విడాకులు తీసుకోకుండా ఇంకొక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉండడం అనేది అక్కడ అతన్ని పొలిటికల్ గా బహిష్కరించాలి. అంటే ఒక ప్రజా నాయకుడు తప్పు చేస్తే ప్రజలే అతని మాటలు వినడం మానేసేయాలి. ఫస్ట్ ఎంటర్టైన్ చేయడం తర్వాత సంగతి. యూట్యూబ్ లలో ఏదో బాగుంది వింటున్నారు, వారం రోజులు 10 రోజుల తర్వాత ఆయన ఎవరు కేర్ కూడా చేయరు. కానీ అసలు నిజంగా ఇలా చెప్పిందా సుప్రీంకోర్టు? మీరు పెళ్లి చేసుకున్న మీ భర్తలు ఉన్నా గానీ మీకు నచ్చిన అబ్బాయితో వెళ్ళిపోండి అని ఏ సుప్రీంకోర్టు అయినా ఎప్పుడైనా చెప్పిందా? సారీ భానుగారు, ఒక చట్టం ఎప్పుడు అవుతుంది? చాలా ఎక్కువ మంది దాన్ని ఫాలో చేసి అదొక చట్టం తయారవడానికి మనలో నుంచే చట్టం ఉంటది. ఇప్పుడు ఎక్కడో నుంచి తెచ్చి ఇంప్లీట్ చేసింది కాదు. ఎక్కువ ఆచరణలో ఏది ఉంటే అదే న్యాయం. ఇక్కడ ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఇంకొక అబ్బాయితో తిరగడము, ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఆ భర్త ఇంకొక అమ్మాయిని హ్యాపీ చేయడము, ఇది చట్టం ఎలా అవుతుంది? కామన్ సెన్స్ గా ఆలోచిస్తే సుప్రీంకోర్టు అలా ఎందుకు చెప్తుంది? ఇక్కడ నేను ఇందాక చెప్పాను, ఒక మహిళ హక్కుల్ని ఒక అమ్మాయి మోసపోతుంది కాబట్టి పెళ్లి చేసుకుంటానని ఒక మాట ఇచ్చే అమ్మాయిని వాడుకుంటే తప్పు. ఇక్కడ మనం పుస్తకాలు చదివేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఒక కామన్ సెన్స్ తో ఆలోచిస్తే కూడా అర్థమవుతుంది ఎక్కడ తప్పు జరిగింది అనేది. వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట మీడియా ముందుకు వచ్చి వాళ్ళు ఏదైతే అవును మేము ఇది లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాము అంటే వాళ్ళకి చట్టం మీద సరైన అవగాహన లేకుండా మాట్లాడారు. ఓయో రూమ్ లో దొరికి ప్రతి ఒక్కళ్ళు కూడా మేము లివింగ్ రిలేషన్షిప్ అని మాట్లాడేస్తున్నారు. అది చాలా చాలా అంటే వాళ్ళని చూసి అప్పుడు ఇంత స్థాయిలో మనము ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఒక సబ్బు కొనడానికి 100 సార్లు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు కదా. రోజులో ఒక్కసారి ఉమెన్ రైట్స్ గురించి కూడా ఒక ప్రోగ్రామ్ ఎందుకు చేయరు? ఎందుకంటే ప్రజలు ఖర్చు పెట్టట్లేదు. ప్రజలు ఈ సబ్బు మీద పెట్టినంత ధ్యాస మన హక్కుల్ని తెలుసుకోవడానికి దేని మీద ఫోకస్ పెడితే దాన్ని ఎక్కువ అవేర్నెస్ ఇస్తూ ఉంటది సొసైటీ గాని గవర్నమెంట్ గాని. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ కనీస అవగాహన ప్రజలకు లేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతున్నారు. అది రాజకీయ నాయకుడు అవ్వనండి, ఒక లైమ్ లైట్ లో ఒక పర్సనాలిటీ కనబడి వాళ్ళు చెప్పే దాంట్లో ఎంత శాంటిటీ ఉంది, వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అనే ఒక అవగాహన పబ్లిక్ లో ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి ఓట్లేరు. ఫస్ట్ రాజకీయ నాయకులు ఆ వీడియోలలో అక్కడక్కడ దొరికితే నెక్స్ట్ వాళ్ళు డబ్బులు పంచితే వాళ్ళకు ఓటేసే జనం ఉన్నంత కాలం పబ్లిక్ చేంజ్ అయితే గాని ఇట్లాంటి అబద్ధాలు చాప కింద నీరులాగా పాకిపోవడం అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఇదంతా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే బాగా ఫేమస్ అయిన కేసెస్ ఇప్పుడు ఇవి ఏంటంటే హైదరాబాదు, బెంగళూరు లాంటి మెట్రో సిటీస్ లో ఎవరైతే ఇదేమంటారంటే సర్వీస్ అపార్ట్మెంట్స్ అని చెప్పి ఆల్రెడీ ఫర్నిచర్ ఇచ్చేసి వాళ్ళకి అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఏంటంటే ఒక కపుల్ కంప్లైంట్ చేసింది ఏంటంటే వాళ్ళు ఆ ఇంటి ఓనర్ దగ్గర కీస్ తీసుకున్నప్పుడు ఆ ఇల్లు మొత్తం ఫర్నిచర్ తో ఉంది, వాళ్ళంతా అగ్రిమెంట్ చేసుకున్నారు, బాగుంది. వాళ్ళు అగ్రిమెంట్ అయిపోయి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు ఏదైనా రిపేర్స్ ఉంటే క్లీన్ చేసి వెళ్ళండి అని చెప్పారంట. అలా క్లీన్ చేసి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక హెడ్ అండ్ కెమెరా కనిపించింది. సో వాళ్ళు ఇమ్మీడియట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇలా ఒక హెడ్ అండ్ కెమెరా పెట్టున్నారు, మేమిద్దరం భార్య భర్తలం లీగల్ గా, మా సంసార జీవితాన్ని వాళ్ళు ఇలా పబ్లిక్ లో ఇలా రికార్డ్ చేసి పెడుతున్నారు అని చెప్పి కంప్లైంట్ చేస్తే ఆ ఓనర్ ఎవరైతే వీళ్ళు పంచాయతీకి పిలిచారో పోలీసుల ఎంక్వైరీకి, అతను ఏం చెప్పాడంటే లేదు అది నేనేం పెట్టలేదు, వీళ్ళు ఏదో అగ్రిమెంట్ లో ఎక్కొట్టడానికి డబ్బులు ఎక్కొట్టడానికి ఇలాగ ఇప్పుడు వీళ్ళు ఇలా పెట్టి నా మీద నింద వేస్తున్నారు. సో నాదేం మిస్టేక్ లేదు, వాళ్ళే ఇదంతా కల్పించి నా మీద నెట్టుతున్నారు, వాళ్ళేదో నా నుంచి ఆశిస్తున్నారు అని చెప్పారంట. సో పోలీసులు ఏం చేశారంటే అవతల ఓనర్ చాలా బలగంతో కూడిన వ్యక్తి, పలుకుబడితో ఉన్న వ్యక్తి. సో వాళ్ళ మధ్య ఆ గొడవని అక్కడే సెటిల్ చేసి పంపించేశారు. సో ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి, కేసు పెట్టండి అంటున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు డబ్బు పలుకుబడి ఉన్న వ్యక్తుల్ని మనం ఎలా ఎదుర్కోగలం? దానికి అసలు చట్టాలు ఎలా మనకి అందుబాటులో ఉంటాయి? అసలు నిజంగా చట్టాలు
పలుకుబడి ఉండే వాళ్ళకి వర్తిస్తాయా, లేదా మామూలు సామాన్య జనాలకు మాత్రమే ఈ చట్టాలా? యాక్చువల్లీ అక్కడ కెమెరా పెట్టడం అనేది అంటే వీళ్ళ ప్రైవసీలోకి భంగం కలిగించడం. ఇక్కడ పోలీస్ వాళ్ళు ఇప్పుడు అతను ఒక ఎలిగేషన్ వేశాడు. ఏమని? ఆ ఓనర్ చెప్తుంది ఏంటి, నాకు రెంట్ ఎగ్గొట్టాల్సిన ఉద్దేశంతో వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అని. వీళ్ళేంటి, మా ఇంట్లో వీళ్ళు చదువుతుంటే ఇట్లా కెమెరా చూసాము అని. ఇదంతా ఎప్పుడు వస్తుందంటే దీనికి ఒక కేసు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దానికి కొన్ని స్టేజెస్ ఉంటాయి. కంప్లైంట్, ఛార్జ్ షీట్, ఎంక్వైరీ, జడ్జిమెంట్, ఇది చాలా ప్రాసెస్ ఉంటది. ముందే ఇతను విన్న తర్వాత పోలీస్ వాళ్ళు దాన్ని కేసు ఫైల్ చేయించుకుని కోర్టులో నిర్ణయించేది. ఓకే, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, లీగల్ గా చూస్తే IPC 441 ప్రకారం వీళ్ళు వాళ్ళ మీద పరువు నష్టం దావా వేయచ్చు. ఎందుకంటే వీళ్ళ ప్రైవసీలోకి దూరి వీళ్ళ యొక్క గోప్యతని కెమెరాలో బంధించి దాన్ని బయట ప్రపంచానికి తీసుకెళ్లే ఉద్దేశం ఉంటేనే కెమెరా పెడతారు. లేదా వీళ్ళ ఒక ప్రైవేట్ స్పేస్ ని అతను ఆక్యుపై చేయడం అనేది తప్పు. 441 కింద 2 years నుంచి 5 years వరకు పనిష్మెంట్, పెనాల్టీ కూడా ఉంటుంది. ఇతను ఒకవేళ దాన్ని యూజ్ చేస్తే, సపోజ్ ఆ వీడియోస్ ని, విజువల్స్ ని సోషల్ మీడియాలో ఎక్కడైనా పోస్ట్ చేయడం, మళ్ళీ ఇక్కడ IT Act 2000 ప్రకారం సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. ఇంకొకటి, ఒక మహిళ ఏమంటారు, ఇదంతా చేస్తూ ఇలా చేసిందే కాకుండా మళ్ళీ పోలీస్ స్టేషన్ లో కౌంటర్ కంప్లైంట్ ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు డబ్బు ఎగ్గొట్టే ఉద్దేశంతో ఇట్లాంటి ఎలిగేషన్ నా మీద చేశారు అని ఇది ప్రూవ్ అయింది అనుకోండి. ఈ కెమెరాకి ఒక IP అడ్రస్ ఉంటది కదా, మొబైల్ ఎక్కడ దేనికి ఎట్లాగో పట్టుకుంటారు. ఖచ్చితంగా ఈ కెమెరా ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కెమెరా నంబర్స్ అండ్ ఎలా ట్రాన్స్ఫర్ అయ్యింది, ఈ డీటెయిల్స్ అన్ని ఆఫ్టర్ కంప్లైంట్ ఎంక్వైరీలో తేలే విషయాలు, ఏమి హైడెన్ కాదు. ఒక కెమెరా దొరికింది అంటే దాని త్రూ హిస్టరీ మొత్తం బయటకు వస్తుంది. ఖచ్చితంగా ఇది ప్రూవ్ అయిన తర్వాత ఈ కౌంటర్ కంప్లైంట్ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. అంటే ఒక నేరాన్ని చేసిందే కాకుండా దాన్ని తప్పించుకోవడం కోసం అలిగేషన్స్ వాళ్ళ మీద రిటర్న్ వేసినందుకు ఆ ఇంటిని కూడా వీళ్ళు రాయించుకోవచ్చు పరువు నష్టం దావా కింద. పోలీస్ అంటే కోర్టు ఇంత ఫెసిలిటీ వాడుకోవాలే గాని, చట్టాన్ని ఆశ్రయించాలే గాని, అంటే దానికి తెలిసి ఉండాలి, అవేర్నెస్, లీగల్ అవేర్నెస్ ఉండాలే గాని, ఇట్లాంటి వాటి మీద 10 జరిగాయి అనుకోండి, ఒక్కటి కూడా కంప్లైంట్ కాదు. 100 జరిగితే ఎక్కడో ఒకటే కంప్లైంట్ అవుతుంది. జరిగిన ప్రతి వ్యక్తి ఇది మేము పోలీస్ స్టేషన్ కి పట్టుకెళ్తే మా పరువే పోద్ది, సరే వాడితోనే కాంప్రమైజ్ అయిపోవడాలు, సరే అవి ఎరేస్ చేసేసి డిలీట్ చేసేసి బయటికి తీసుకురాకని వాళ్ళలో వాళ్ళు బారసారాలు చేసేసుకుని ఆగిపోవడాలు వల్ల ఇది ప్రమోట్ అవుతుంది. ఇంకా ఎంకరేజ్ చేస్తుంది. సొసైటీలో ఇది చేస్తే తప్పు అనేది కూడా తెలియలేకపోతుంది. ఈజీగా ఇప్పుడు హోటల్ రూమ్స్ లలో ఇవన్నీ విచ్చలవిడిగా కెమెరాలు పెట్టడానికి రీజన్ ఏంటంటే వీటి మీద బయటకు రావట్లేదు. ఇట్లా కెమెరా పెడితే ఇంత పెద్ద శిక్ష మీకు పడుతుంది, ఇలా అవుతుంది అన్న తక్కువ ఇప్పుడు కేసులు నమోదు అవుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే సోషల్ మీడియాలో వినపడుతున్నాయి, హిడెన్ ప్లేసెస్ లో, షాపింగ్ మాల్స్ లో కెమెరాస్ పెట్టడం అయింది అని. కానీ దాని తర్వాత ఏం జరిగింది అనేది పబ్లిక్ కి తెలియదు. కెమెరాస్ పెట్టారు, ఇలా దొరికారు అన్నంత వరకే ఉంటుంది. దాని తర్వాత ఏమైంది, ఇవి డైలీ సీరియల్స్ లాగా, కొన్ని ప్రోగ్రామ్స్ లాగా, ఈ సో అండ్ సో ప్లేస్ లో ఇది జరగడం వల్ల ఇది అయింది అనేది ఒక అవేర్నెస్ పబ్లిక్ కి ఉంటే కంప్లైంట్లు పెరుగుతాయి. కంప్లైంట్స్ పెరుగుతాయి. ఇప్పుడు మనం కూడా చాలా సార్లు ఫేస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను కార్ లో వెళ్తుంటే అద్దం పక్క నుంచి వచ్చి మనకు వినబడితే బూతులు, నేనే కనుక విన్ని ఊరుకుంటే, చెల్లించకపోతే అసలు చట్టం తెలియని వాళ్ళు ఏమైపోవాలి? నేను ఖచ్చితంగా ఇలాంటి అయినప్పుడు నేను క్వశ్చన్ చేస్తా, వాడి బండి ఆపతా, ఫోటో తీస్తా, వాడి బండి అట్లీస్ట్ వాడు భయపడాలి. ఇంకొక అమ్మాయిని ఇబ్బంది పెట్టే పలానా అమ్మాయి నన్ను ఆ రోజు ఇలా అయింది, మళ్ళీ ఈ పిల్ల కూడా అట్లా చేస్తుందేమో, ఎందుకు వచ్చింది, ఒక చిన్న భయం ఉంటది. కంప్లైంట్లు పెరగాలి, దాని మీద చర్యలు తీసుకోవాలి, జడ్జిమెంట్స్ వినాలి. ఇట్లాంటి అవేర్నెస్ పెరగడం వల్ల తప్పుడు కంప్లైంట్లు తగ్గిపోతాయి. వాడు ఇప్పుడు ఎట్లా పెట్టింది తప్పు, పైనుంచి వీళ్ళ మీద వాళ్ళకేమో అవసరం, వాళ్ళ ప్రైవేట్ ప్లేసెస్ లో వాళ్ళు కెమెరా పెట్టి పలానా వాడు పెట్టాడంట అంటే అది ఒక అబద్ధము ప్రూవ్ చేయడము. టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు, ఏదో ఒక రకంగా దొంగ లేట్ అవుతుందేమో బహుశా ఇప్పుడున్న మనకున్న, ఎందుకంటే జడ్జిలు తక్కువ ఉన్నారు పోలీస్ స్టేషన్ లో, ఏమంటారు ఆ టీమ్ కామన్ సెన్స్ తో పనిచేసే వ్యవస్థ తక్కువ ఉండడం వల్ల లాగ్ అవుతుంది చట్టం. నిజంగా దీన్ని రూట్స్ నుంచి కనుక ఇంప్రూవ్ చేసుకోవడం మొదలు పెడితే కంప్లైంట్స్ ఎంత పెరిగితే నేరాలు అంత తగ్గుతాయి. ఎంత వరకు అయితే మనం భరించే తత్వం మన బాడీలో పెంపొందించుకున్నామో నేరాలు అంత పెరుగుతాయి. నాకు తెలిసి ఇలాంటివి
అరాకొరా కంప్లైంట్లు ఉంటున్నాయి కదా, ఇప్పుడు మీ దృష్టికి వచ్చింది. ఇది ఎప్పుడైతే కంప్యూటర్లు, ఎక్కడైతే ఫోన్లు ఉంటాయో హ్యాక్లు ఉంటాయి, ఎక్కడైతే టెక్నాలజీ డెవలప్ అవుతుందో అక్కడక్కడ మన ట్రాన్స్పరెన్సీ, మన చేతిలో ఫోన్ ఉంది అంటే మన గుట్టు ఫోన్ లోనే పెట్టేస్తున్నాం మొత్తం, బయట అవును. ప్రపంచానికి వెళ్తుంది. మీరు ఫేస్ చేసేవి పబ్లిక్ డొమైన్ లోకి వచ్చి మాట్లాడడం వల్ల ఇంకా మిగతా వాళ్ళు తెలుసుకుని దాని మీద జాగ్రత్త పడే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి నా ఉద్దేశంలో ప్రతి ఒక్కరికి ఇంకా అటు ఇటు తిప్పి ఎటు వచ్చినా జనాల్లోనే అవేర్నెస్ పెరగాలి. కంప్లైంట్లు ఇచ్చే ముందు కూడా ఇట్లాంటివి ఫేస్, ఓహో వీడు ఇలా చెప్తాడని కూడా పోలీస్, ఇది ఫాల్స్ కేసు అని పోలీసు వాళ్ళకి తెలుస్తుంది, పక్క పోలీసు వాళ్ళకి తెలుస్తుంది ఇది కౌంటర్ కేసు అని చెప్పి. అందుకే ఫస్ట్ ఒక ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కౌంటర్ కేసు మీద కోర్టులో కూడా జడ్జి ఆలోచిస్తారు. కొన్ని పోలీసు వాళ్ళు కూడా అందరు పోలీసులు కాదు, న్యాయంగా పనిచేసే పోలీసులు చాలా మంది ఉన్నారు. కొన్ని దగ్గర కంప్లైంట్ తీసుకోరు, ఎఫ్ఐఆర్ కూడా చేయనివ్వరు, చేయరు. అవును. వెనకాల ఇదైపోయి ఎఫ్ఐఆర్ చేయరు. మాకి బొచ్చడి కేసులు ఉన్నాయి, మీ ఒక్కటే కంప్లైంట్ అనే మాట. మళ్ళీ ఎఫ్ఐఆర్ అనేది క్లోజ్ చేయకపోతే వాళ్ళకి అలా పెరిగిపోతాయి అని చెప్పి, ఈ కేసెస్ లో కాదు, ఇండ్లలో బంగారాలు పోయాయి అని కంప్లైంట్ చేసినా జస్ట్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళిపోతారు, కానీ ఎఫ్ఐఆర్ చాలా మటుకి ఫేస్ చేయరండి. ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి పబ్లిక్ కూడా, ఏంటంటే పోలీస్ వాళ్ళు కేసు తీసుకోకపోతే ప్రైవేట్ కంప్లైంట్ ఇంకోటి ఉంటది. మీరు డైరెక్ట్ ఒక Okay. అడ్వకేట్ అప్రోచ్ అయ్యి కోర్టే ఆర్డర్ గైడెన్స్ ఇస్తుంది పోలీస్ వాళ్ళకి, ఇది ఎఫ్ఐఆర్ చేయమని, ప్రైవేట్ కంప్లైంట్ అంటారు. Okay. సో ప్రతి దానికి చాలా మంది ఇక్కడతో క్లోజ్ అనుకుంటారు, ఇక మా సమస్యకి పరిష్కారం లేదనుకుంటారు. కనీసం లేదనుకుంటా. మా లాంటి వాళ్ళతో చర్చిస్తేనో తెలుసుకుంటేనో, ప్రతి సమస్య ఉందంటే దానికి పరిష్కారం ఉంది. ఎందుకంటే మనం చాలా ముందుకు ట్రావెల్ చేస్తూ వచ్చాం, ఇలాంటి సమస్యలు ఆల్రెడీ ఎక్కడో జరిగే ఉంటాయి. వాటి మీద అవేర్నెస్ పెంచుకోవడం వల్ల రెమెడీస్ ఏంటి కోర్టులో మనకు వచ్చే, ఇప్పుడు ఇలా జరిగినప్పుడు సపోజ్ అన్యాయంగా మన మీద కేసు పెట్టారు, క్వాష్ చేసుకోవచ్చు, ఈ ఎఫ్ఐఆర్ రద్దు చేయమని మనం హైకోర్టుని అడగొచ్చు. అంటే ఇట్లాంటివి మినిమం బేసిక్ నాలెడ్జ్ అన్నమాట. చట్టంలో ఇప్పుడు మనం సొసైటీలో బ్రతుకుతున్నప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంటికి ఎలా తెచ్చుకుంటాము పని చేసుకుని, మనం ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు వరకే ఇది, ఇల్లు దాటి బయటికి వెళ్తున్నప్పుడు వ్యవస్థతో ఎలాంటి ఆపదలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయో దానికి కావాల్సినవి నా దగ్గర ముందే కాస్త ఉంటే, ఆ అవేర్నెస్ ఉంటే ఖచ్చితంగా సొసైటీలో అందరూ ధైర్యవంతులు అవుతారు. అందరికీ తెలుసున్నప్పుడు తప్పులు తగ్గుతాయి. ఎవరిని పబ్లిక్ ఎంకరేజ్ చేస్తుంది తప్పులు జరగడానికి, ఎందుకంటే దాన్ని సరైన వేదిక మీద పెట్టకపోవడం వల్ల, ఆ జరిగిన విషయాన్ని చర్చించకపోవడం వల్ల, బయటకు వచ్చి ఉమెన్ మాట్లాడలేకపోవడం వల్ల ఆమె మీద అఘాయిత్యాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దొంగల్ని, రేపిస్టులు ఎంకరేజ్ చేస్తున్నట్టు అవుతుంది. ఎన్ని రోజులు మనం సబ్మిసివ్ గా కామ్ గా మనకు జరిగింది దాచిపెట్టుకుంటామో 4 గోడల మధ్యలో, అలా 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 పెరుగుతూ పోతుంది. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, నాకు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక డౌట్ అండి. ఉమెన్ ఎంపవర్మెంట్ కన్నా ముందు ఉమెన్ బాధ్యతల గురించి మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు చిన్న పిల్లలు, పసిపిల్లల మీద కూడా ఇంట్లో ఉన్న మగవాళ్ళే అఘాయిత్యాలు చేస్తూ ఉంటారు. లేదంటే ఇంట్లో మైనర్ గా ఉన్న అన్నయ్య ఎవరైతే ఉంటారో అతను ఇప్పుడు మొబైల్ అంతా చేతుల్లోకి వచ్చేసి అక్కడున్న కొంచెం తను రాంగ్ వేలో తన చెల్లెల్ని అబ్యూస్ చేస్తూ ఉండొచ్చు. అలాంటిది ఇళ్లలో ఉన్న అమ్మ వాళ్ళు ఎలాగా తీసుకోవాలి, ఎలా బయటికి రావాలి, ఏ ఏ చట్టాలు అప్లికేబుల్ అవుతాయి ఇలా చిన్నపిల్లలు మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు, అది కూడా ఇంట్లో వాళ్ళే చేస్తున్నప్పుడు ఎలాంటి చట్టాలు అప్లికేబుల్? ఎగ్జాంపుల్ నేను మీకు ఒక విషయం చెప్తాను. ఒక అమ్మాయి ఉంది, మీకు తెలుసు, తను కూడా వాళ్ళ చిన్న పాప 18 నెలల పాప. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళదంతా ఉమ్మడి కుటుంబం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మావయ్య గారు ఆడిస్తూ ఉన్నారు. వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చే లోపు ఇలా కిటికీలో నుంచి ఆమె చూసిందంట, ఆయన లుంగి కొంచెం అటు ఇటు జారి ఆ పాపని వేరే విధంగా చేస్తున్నట్టు ఆ అమ్మాయి కనిపించింది. వీళ్ళ అడిగి వినగానే ఆయన ఎలక్ట్ అయిపోయారు. ఇమీడియట్ గా ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కి చెప్పింది, వాళ్ళ అత్తయ్య గారికి చెప్పింది. వాళ్ళ హస్బెండ్ ఏమో, నీకు వాళ్ళు మనతో ఉండడం ఇష్టం లేక నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు, ఇలాగ మా నాన్న మీద చెప్తున్నావని. వాళ్ళ అత్తయ్య గారేమో, పెద్దవాళ్ళు అన్నాక లుంగి అనేది కొన్నిసార్లు అటు ఇటు అవుతూ ఉండేది, దానికి నువ్వెందుకు ఇలా చేస్తున్నావని. ఆ అమ్మాయి ఏమో, లేదు నా కూతురు యొక్క ప్రైవేట్ పార్ట్ అనేది చాలా రెడ్డిష్ గా ఉంది అని చెప్పి అంటుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కుటుంబంలో వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఉంటారు. అప్పుడు వాళ్ళ కూతురికి తను ఎలా న్యాయ పోరాటం చేయగలదు? అసలు ఏవైనా చట్టాలు ఉంటాయా? తను ఎలా ముందుకు రావాలి? ఇది మైనర్ బాలికల మీద రేప్ జరిగితే పోక్సో యాక్ట్ 2012 లో ఈ యాక్ట్ అప్పటి నుంచి అమలు అవుతుంది. అయితే ఇక్కడ
తల్లి బాధ్యత పూర్తిగా ఒక ఒక అంటే తల్లి మీద, అంటే ఇప్పుడు ఆ చిన్న పాప మీదే ఇలాంటి దుశ్చర్యకి పాల్పడ్డాడు అంటే అతని బాడీ లాంగ్వేజ్ ఖచ్చితంగా కోడల్ని కూడా అలాగే చూసుంటాడు ఏదో ఒక టైంలో. అతను ఒక అంటే మానసికంగా లిబిడో క్యాండిడేట్ అయి ఉంటాడు. అంటే ఒక చిన్న పెద్ద ఇలా ఒక ఏమంటే ఇట్లాంటి ఎటువంటి భేషజాలు లేకోకుండా వాళ్ళ మీద ఇలాంటి దానికి పూనుకుంటున్నాడు అంటే ఖచ్చితంగా మానసికంగా అతనికి ఏదో ఇష్యూస్ ఉండే ఉంటాయి. ఇలాంటివి తల్లి సపోజ్ చూసింది అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ చేయడం అక్కడి నుంచి కాదు. ఇంట్లో ఆమె ఏమనుకుంటది, వాళ్ళ భార్య వాళ్ళ భర్తని కవర్ చేస్తుంది, నువ్వు తప్పుగా చూసుంటావు నా భర్తని అని చెప్పి కవర్ చేసుకుని వస్తుంది. ఎందుకంటే ఆవిడకి కూడా బహుశా వాళ్ళ భర్త ఇలాంటి వాడని ఎక్కడో ఒక దగ్గర సీడ్ ఉంటది, కానీ కవర్ చేసుకోవడం. ఎందుకంటే ఇదంతా సొసైటీ నుంచి, సో ఇది బయట పడితే పరువు విషయం ఒకటి, మారతాళ్లే లేకపోతే చేంజ్ చేస్తాను ఈసారి అని చెప్పి, అంటే ఒక ఇండైరెక్ట్ కోఆపరేషన్ భర్తకి భార్య నుంచి దొరికింది. ఈ కోడలు మామగారి ఎప్పుడైతే ఫస్ట్ టైం చూసిందో, ఇలాంటి పరిస్థితిని గమనించిందో, ఆవిడ ఇమ్మీడియట్ గా సపోజ్ వాళ్ళు భర్తకు చెప్పింది, భర్త నుంచి కూడా సపోర్ట్ దొరకలేదు అనుకోండి, ఇలాంటి ఇంట్లో ఆ అమ్మాయి ఆ పిల్లని పెంచితే ఈ అమ్మాయి ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు బయటికి వెళ్లాల్సి వస్తుంది, తను ఒంటరిగా పాపను ఉంచాల్సి వస్తుంది, వాళ్ళ యొక్క ఎలిగేషన్స్ నువ్వు పిల్లని చూడాల్సి వస్తుంది అని చెప్ప ఉద్దేశం, అంటే మాతో కలిసి ఉండడం లేక ఇష్టం లేక నువ్వు ఇలా చేసావు అనే మాట వస్తుంది అన్నప్పుడు ఆవిడ అసలు అలాంటి ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు. ఆవిడ గనక ప్రూవ్ చేయగలిగితే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇమ్మీడియట్ గా పాప వయసున రెడ్ గా ఉంది అంటే సో యాక్ట్ కింద వాడి మీద యాక్షన్ తీసుకునే ఇమ్మీడియట్ గా చేయాలి. ఈ అమ్మాయి కూడా వెంటనే యాక్షన్ తీసుకోకుండా ఫస్ట్ భర్తకు చెప్పి ఇంట్లో వాళ్ళకి చెప్పి నానా రకాల మానసిక క్షోభని మనం ఫేస్ చేసే బదులు ఆ ఇమ్మీడియట్ గా జరిగిన వెంటనే ఇప్పటికైనా ఇలాంటి సంఘటన నా ఇంట్లో నా మామ నుంచి నా బిడ్డకి ఎదురైంది అని ఆ అమ్మాయి కనుక బయటికి వెళ్ళి చెప్తే చాలా చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది. అంటే ఆ అమ్మాయి కవర్ చేసే బదులు అరే మామ కదా, లేకపోతే వీళ్ళు ఇలా నా మీద ఎలిగేషన్ వేస్తున్నారు కదా అని నోరు మూసుకుని ఉండకోకుండా ఆ అమ్మాయి దీన్నే ధైర్యం అంటున్నా నేను. ఇందాక మీరు ధైర్యం అంటే ఏంటి అని అడిగారు కదా, ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు సిచ్యువేషన్ కి తగ్గట్టు యాక్షన్ తీసుకోవడం ధైర్యం. సొసైటీలో ఏమనుకుంటారో, లేదా నా సంసారం పోతుందేమో, నా భర్త నన్ను దూరం, నీ స్వార్థం కోసము నీ సంసారాన్ని కాపాడుకోవడం కోసము ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన తల్లి బాధ్యతల్ని కూడా పక్కన పెట్టి అది స్వార్థపరురాలి లక్షణం అవుతుంది. ఆ అమ్మాయి బహుశా ఆధారపడి ఉందేమో ఫ్యామిలీ మీద, వ్యవస్థ మీద, వాళ్ళు లేకపోతే మాకు గతి లేదేమో. కాకపోతే సొసైటీ ఇక్కడ గవర్నమెంట్ రక్షణ కల్పిస్తుంది. ఆ అమ్మాయికి ఏమన్నా ఆపద పొంచి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవచ్చు, షీ టీమ్స్ ఉన్నాయి, దాని నెక్స్ట్ తర్వాత సంగతి. కానీ ఇప్పుడు తీసుకోవాల్సిన యాక్షన్ వాళ్ళ పాపకి జరిగిన అన్యాయం గురించి పోలీస్ స్టేషన్ లో ఇప్పటికైనా ఆ అమ్మాయి కనుక వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాడిలో ఉన్న ఒక పైత్యం బహుశా తగ్గొచ్చు, వాడు కనీసం మారొచ్చు. లేకపోతే నీకు జరిగిన కూతురికి జరిగిన అన్యాయం ఇంకొక చంటి పాపకు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇట్లాంటి వాటి మీద యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళకి సింపుల్ ఇట్లాంటివి, రేపు పొద్దున చాక్లెట్ ఇస్తానని చెప్పి ఇంకో పాపని రేపు చేయొచ్చు. ఈ అమ్మాయి పరోక్షంగా వాడిని ఎంకరేజ్ చేసిన అమ్మాయి అవుతుంది. ఎప్పుడైతే వాడి మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసిందో అట్లీస్ట్ వాడిలో మార్పు అక్కడి నుంచి అయినా మొదలవుతుంది. చాలా థ్యాంక్స్ అండి దుర్గా గారు, మీ విలువైన సమయాన్ని మాకు ఆ రోజు చాలా డిసప్పాయింట్. ఎంత సైకాలజిస్ట్ అయినా, ఎంత పబ్లిక్ లో జరిగిన అంటే తప్పులు ఆల్రెడీ మాకు ఆల్మోస్ట్ అన్ని తప్పుల మీద అవగాహన. ఓహో ఇలాంటి సిచ్యువేషన్స్ కి ఈ ప్రివెన్షన్ ఈ బిఫోర్ ఇలాంటివి తీసుకుంటే ఎంత బాగుండేది జాగ్రత్తలు. లేకపోతే ఇది జరిగిన తర్వాత చట్టం ఎప్పుడు వస్తుంది అంటే ఒకరు ఆల్రెడీ ఎఫెన్స్ అయిపోయిన తర్వాత చట్టం ఎంట్రీ అవుతుంది. కానీ దాని బిఫోర్ అవేర్నెస్ ఎందుకు లేదు? మినిమమ్ దేనికి భయపడుతున్నారు? ఏవేవి వీళ్ళకి అడ్డం పడుతున్నాయి? ఇట్లాంటి ఆలోచిస్తే ఒక్కొక్కసారి అంటే ఈ బానిసత్వ బ్రతుకులకి ఎప్పటి నుంచో వ్యవస్థ ఇప్పటికైనా చేంజెస్ కి అవకాశాలు ఉన్నా సద్వినియోగపరచుకోవడంలో మహిళ ఎందుకు వెనకడుగు వేసింది? ఎందుకు వినాలి ఫస్ట్? అంటే అవతలి వాళ్ళు ఒకటి చెప్తేను వినగానే దాన్ని ఎందుకు అడాప్ట్ చేసేసుకోవాలి? ఎందుకు ఆమెకి అవేర్నెస్ మినిమం ఇది తప్పు ఇది చెడు అనే దాని మీద ఎనాలిసిస్ ఒక ఉమెన్ కి ఎందుకు కలగట్లేదు? అట్లా అనిపిస్తుంది నాకు చాలా సార్లు. ఆ డే అంతా నాకు ఇది ఆలోచిస్తూ ఉన్నప్పుడు నిజంగా నేను ఇప్పుడు ఈ వేదిక ద్వారా నేను చెప్తున్నా, మహిళలకి ఎవరికన్నా ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే నేను ఏం చేస్తే బెటరు అనేది, మీ ఇంట్లో వాళ్ళు సపోజ్ నేను తప్పుడు నిర్ణయాలు తీసేగాని మనసులో ఒకటి చెప్తుంది ఇది న్యాయం అని, లీగాలిటీ మోరాలిటీ అంటారు కదా,
మీ మామ కదా పాపం అని పరువు అని ఇది మోరల్. కానీ నువ్వు ఎప్పుడు లీగల్ గానే వెళ్ళాలి. ఎందుకంటే మనం బ్రతుకుతున్నది కాన్స్టిట్యూషన్ బతుకులు, మన చరిత్ర బతుకులు అవును కాదు. ఒకప్పటివి నువ్వు ఇప్పుడు అప్లై చేస్తే నువ్వు ఒకప్పుడు మహిళ అయిపోతావు. నీ ఫ్యూచర్ జనరేషన్స్ ని నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే నువ్వు లీగల్ గానే ఆలోచించాలి ఎప్పుడు. ఇలాంటి మహిళలకి నా ఫోన్ నంబర్ కూడా డిస్ప్లే చేయండి. నాకు ఓకే డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదు. మహిళలకి ఎస్పెషల్లీ ఉమెన్ కి నేను చెప్తున్నా ఇది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తే, మీకు సపోజ్ ఇట్లాంటి వాటి మీద పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వస్తే, పోలీస్ నుంచి కూడా మీకు ఏదైనా ఆపద ఎదురైనా వాళ్ళకి హైయర్ అథారిటీ ఉంటది. ఎప్పుడు ఒక దాంతో అయిపోదు. మీరు నిరుత్సాహపడి ఆగిపోయి ఇది నాకు జరగదు అని అనుకోవద్దు. మీరు బెటర్ 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 మీకు న్యాయం జరిగే వరకు పోరాడారు అనుకోండి, ఖచ్చితంగా మీరు ఇంకొక మంచి సోషల్ రిఫార్మర్ అవుతారు, మంచి సోషల్ అవును ఇంజనీర్ అవుతారు. ఒక అమ్మాయి మాత్రమే తనకి జరిగిన అన్ని ఫేస్ చేస్తూ పంటి కింద పెట్టుకుని బాధపడే బదులు అమ్మాయి మాత్రమే ఆవిడ బయటికి వచ్చి మాట్లాడగలిగితే తోటి మహిళలకి నువ్వు దారిచ్చిన ఆమె అవుతావు. అవును ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే ఆ, ఆ, మహిళలు శత్రువులు అని మాట్లాడతారు కదా, ఇట్లా నోరు మూసుకుని ఉన్న వాళ్ళందరూ మహిళలు శత్రువులే. ఒక మహిళ తనకు జరిగింది ఇంకో మహిళతో చర్చించుకుని దానికి అంటే ఏమున్నాయి రెమెడీస్ అని తెలుసుకుని దాన్ని బయటకు తీసుకెళ్లి కంప్లైంట్ చేసి అతనికి శిక్ష పడేలాగా చేయగలిగితే ఇంకొక మహిళకి నువ్వు ధైర్యం ఇచ్చిందని అవుతావు. ఇంకో మహిళకి వాడు అలాంటి దుశ్చర్య ఈ మహిళ మీద కూడా ప్రయోగించుకోకుండా ఆపిన వాళ్ళం అవుతాం. సో ఇది పుణ్యం కూడా చెప్పాలంటే. పూజలు చేస్తేనో దేవుళ్ళకి మొక్కేస్తేనో పొద్దున్న లేసేసి గుళ్ళు చుట్టూ తిరిగేస్తేనో లభించేది పుణ్యం కాదు. మానవ సేవే మాధవ సేవ అంటారు కదా. నీకు జరిగిన హామ్ కి నువ్వు క్వశ్చన్ చెయ్యి, నోరు తెరువు, అవును ప్రశ్నించు. అవును వాళ్ళు కాలర్ అవును పట్టుకో, అక్కడ కాలర్ కోర్టు పట్టుకుంటది. నువ్వు ఆ దిశగా నువ్వు అడుగులేయి. చాలా తొందరగా సొసైటీలో చేంజెస్ వస్తాయి మహిళ ముందుకు వస్తే. నేను అందుకే అంటాను కదా, తప్పులు ఒప్పులకి అన్నిటికీ కారణాలు ఉమెన్ నోరు మూసుకోవడం వల్లే. ఓకే బాను, మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేద్దాం. ఎందుకంటే చాలా మంది ఉమెన్ కి ఏదో సెక్షన్స్ అవును చెప్పేసి రాజ్యాంగాల్లో గబగబా వల్లే వేసేసినంత మాత్రాన ఉపయోగం లేదు. చాలా మందికి వాళ్ళల్లో ఇళ్లలో సమస్యల్ని మనం సింపుల్ వేలో, మన దగ్గర ఇప్పుడు చైనీస్ డిష్ తయారు చేయాలనుకోండి, రకరకాల ఉమ్, సోయా సాస్ మనకి అవైలబుల్ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇది నాకు రాదని పక్కన పడేస్తారు. మనం అవును వాళ్ళకి తీరులో పప్పు వండడం నేర్పించినా చాలు. నీ దగ్గర ఉన్న చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీ డిష్ వండడం సేమ్ ఎలా వంట సైడ్ ఎంత ఉమెన్ ఇంట్రెస్టో ఆమెకి జరుగుతున్న ఆమె చుట్టుపక్కల అట్లీస్ట్ ఆమె దృష్టిలోకి వచ్చే విషయాలకి ఆమె అవగాహన అవతల వాళ్ళకి కల్పించే దిశగా మనం ఉమెన్ ని ఎంపవర్ చేద్దాం. నా విషయంలో ఇది తప్పకుండా అసలైన మహిళా సాధికారత. ఒక ఉమెన్ కి నువ్వు ఫెసిలిటీస్ ఇచ్చేది ఆర్థికంగానో లేకపోతే వస్తుపూర్వకంగానో కాదు, జ్ఞానంగా. ఆమెకి ఉన్న ఏదైతే ఇప్పుడున్న వ్యవస్థలో జరుగుతున్న తప్పుల గురించి అవగాహన ఉంటే ఆ తప్పులు జరగకుండా ఉండడానికి పరిష్కార మార్గాల్ని వెతుక్కునే అవగాహన ఆమెకి ఎడ్యుకేట్ చేయడం, ఉమెన్ ని ఎడ్యుకేట్ చేయడము బ్యూటిఫుల్. ఇది అసలైన మహిళా సాధికారత. లేకపోతే అంత ఫాల్స్. ఉత్త స్టేజ్ల మీద స్మార్ట్ గా మాట్లాడటానికి ఎంపవర్మెంట్ యూజ్ అవుతుంది తప్ప ఆచరణలోకి జీవిత కాలంలో ఉమెన్ మనలాంటి వాళ్ళే సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఇలాంటి యాంకర్స్ ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఏవో చెత్త సినిమాల గురించో లేకపోతే ఇంకో డిస్కషన్స్ పెట్టే బదులు చట్టంలో ఏముంది, మనకి లభించిన అవకాశాలు ఏంటి, ఏంటి ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఒకవేళ నువ్వు వింటే దీనికి ఎలాంటి సలహా ఇవ్వచ్చు, ఇట్లాంటి వాటి మీద అవగాహన కల్పిస్తే అది చాలా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అవుతుంది. బాను, మీరు ఇలాగే ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండాలనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నాకు తెలియదు బాను. వెళ్తూ 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 నేర్చుకోవాల్సిన, ఇప్పుడు ఈత చెరువులో తోసేస్తే ఊరికే తోస్తూ ఉంటే అది వచ్చినట్టు నేర్చుకోవాలి కదా. నేను కూడా సొసైటీలో జరుగుతున్న అన్యాయాలు ఫేస్ చేశాను, చూశాను, తద్వారా ఈత నేర్చుకున్నా ఇప్పుడు. సో అవును ఇంట్లో ఓన్లీ డాడీ కిడ్ మమ్మీ కిడ్ లాగా కాకుండా ఇలాంటివి జరుగుతున్నాయి కూడా ఇండిపెండెంట్ గా ఒక ఇండిపెండెంట్ ఉమెన్ అయి ఉన్నారు. ప్రతి ఉమెన్ ఉండాలి. నేను అనుకుంటా చాలా సార్లు ఇండిపెండెంట్ ఉమెన్ చూస్తే నాకు చాలా గర్వంగా ఉండదు. ఆస్తులు అక్కర్లే, స్థితులు వస్తువులు ఇవన్నీ అక్కర్లేదు, ఆమెకు మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటే మోర్ దెన్ ఆమె రిచ్ నా ఉద్దేశంలో. అవును కదా, ఖచ్చితంగా. దుర్గా గారు, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి ఈ రోజు ఫస్ట్ ఎపిసోడ్ లోనే మీరు మాకు చట్టం గురించి, ఆడవారు ఎంత ధైర్యంగా ఉండాలో మా వ్యూవర్స్ అందరికీ చెప్పారు. ముందు ముందు కూడా ప్రతి సెక్షన్ కి ఒక మంచి టాపిక్ తో మనం ఒక మంచి ఎపిసోడ్ చేద్దాము.
మీ నుంచి మేము ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఈ రోజు మనకి దుర్గా గారి నుంచి చాలా విలువైన సమాచారాన్ని మనం పొందాము. మీకు కూడా ఏదైనా చట్టానికి సంబంధించి లేదంటే ఏదైనా పర్టికులర్ ఒక సబ్జెక్ట్ కి సంబంధించి చట్టపరమైన ఏమైనా సమస్యలు ఉన్నా అడగాలనుకున్నా కింద మాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క సబ్జెక్ట్ ఎన్నుకొని దాని గురించి చట్టపరమైన విషయాలు తెలుసుకొని మీకు తెలియచేయాలనుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.